స్టడీస్ని క్వాలిఫికేషన్ని జాబ్కి లింక్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎలక్ట్రిక్ వెహికల్ అనేది ముందు నుంచి ఉన్న ఇలాన్ మస్క్ రాగానే హీ హ్యాస్ గివెన్ అ డిఫరెంట్ యాంగిల్ టు ద సేమ్ ఎలక్ట్రిక్ వెహికల్. ఇఫ్ మర్సిడీస్ క్యాన్ వర్క్ హియర్, వై నాట్ టెస్లా? మన ఇండియాకి తీసుకురావడం వల్ల అవి బ్లాస్ట్ అవ్వడం కానీ. ఎలక్ట్రికల్ మోపెడ్ బ్యాటరీని ఛార్జింగ్ పెట్టిన సమయంలో పొగలు వ్యాపించి మంటలు చెలరేగడంతో ఇంట్లోని వస్తువులు దగ్ధమయ్యాయి. అలాంటి కొన్ని కేసెస్ చూసాము. దట్ ఐ డోంట్ థింక్ సో. మీరే మీ బండిని మార్చాలి అనుకోవడం వేరు, ఎవరైనా వచ్చి మీరు బండి మార్చేసేయండి మీకు ఎలక్ట్రిక్ వెహికల్ వెళ్ళాలి అంటే. ఇండియాలో రూల్స్ ఫామ్ అయిన తర్వాత టెక్నాలజీ రాదు, టెక్నాలజీ వచ్చిన తర్వాత రూల్స్ ఫామ్ అవుతాయి. ఇవాళ లీటర్ డీజిల్ 100 రూపీస్ అండి. పెట్రోల్, నేను పెట్రోల్ ఒక సగటున ఒక 500 కిలోమీటర్స్ నేను రన్ చేయాలి అంటే, ఇఫ్ మై ఆటో రిక్షా గివ్స్ మీ అరౌండ్ యావరేజ్ 20-25 కిలోమీటర్స్ ఇస్తే 5 లీటర్స్ పెట్రోల్ పోయాలి. కోర్లో ఉన్న వాళ్ళ శాలరీస్ ఐటీలో సంపాదించే వాళ్ళకన్నా దాదాపు ఆల్మోస్ట్ 40-50% ఎక్స్ట్రా. వాడు బీటెక్ చేసి ఇంత చేసి 20 సంవత్సరాలు చదివి మళ్ళీ నేను కంపెనీలోకి వెళ్ళి అసలు జీరో నుంచి నేర్చుకోవాలా? 20 years బీటెక్ చేసిన వాళ్ళకి ఏం తెలుస్తుందని నాకు. మనకి ఎవరికి ఆటో వాడు 100 రూపాయలు తీసుకుంటున్నారా, ఏం చేస్తున్నారనే తప్ప, పాపం ఆ ఆటో డ్రైవర్ ఒక 10-12 years నడిపించిన తర్వాత తన హెల్త్ మీద అయ్యే ఇంపాక్ట్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మీద పడుతుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి 1990s కూడా డిజైన్ అయిన వెహికల్స్ ఉన్నాయి. అండ్ హార్డ్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. కస్టమర్స్ ఈ హోప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి రాయల్ ఎన్ఫీల్డ్ ఇంప్లిమెంటింగ్, బట్ మీరు చేయడం అనేది నాకు. సార్ ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్, అడగంగానే టైం ఇచ్చినందుకు. అండ్ ఇప్పుడు కపుల్ ఆఫ్ ఇయర్స్గా చూసుకున్నట్టయితే ఈవీ మార్కెట్స్ అనేవి చాలా బూమ్ అవుతున్నాయి అండ్ ర్యాపిడ్ గ్రోత్ అనేది తీసుకొస్తున్నాయి. స్టాక్స్ పరంగా కానివ్వండి, కంపెనీస్ లాంచ్, కొత్త ప్రోడక్ట్స్ లాంచ్ చేయడం కానివ్వండి. అండ్ అలాంటి టాపిక్ గురించి మాట్లాడడానికి మీకన్నా బెస్ట్ అయితే ఎవరు లేరనిపించింది. అండ్ అది ఎందుకు అంటే మీ వర్క్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, 19 కంట్రీస్లో మీరు వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ కానివ్వండి, 25 years ఎక్స్పీరియన్స్ కానివ్వండి. ఎందుకంటే ప్రీవియస్గా నేను మొన్న ఆఫ్రికా వెళ్ళి నా కిలిమంజారో ట్రెక్ కోసం వెళ్ళినప్పుడు ఆ కంట్రీని ఎక్స్ప్లోర్ చేస్తేనే నాకు ఎన్నో కపుల్ ఆఫ్ ఐడియాస్ వచ్చినాయి యాజ్ అన్ ఆంటర్ప్రెన్యూర్గా. అరే ఇక్కడ ఈ వెహికల్స్ యూజ్ చేస్తున్నారు, ఇలాంటి వెహికల్స్ యూజ్ చేస్తున్నారు, ఇలా చేయొచ్చు, అలా చేయొచ్చు అని. సో మీరు అన్ని కంట్రీస్ తిరిగారు అండ్ మెయిన్లీ టెస్లాలో మీరు వర్క్ చేశారు, ఎక్స్ ఎంప్లాయీగా టెస్లాలో మీరు వర్క్ చేశారు. అండ్ అక్కడ నుంచే స్టార్ట్ చేద్దాం సార్ జర్నీ అనేది. సో ఎలా అక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? థ్యాంక్ యూ సో మచ్ ఫర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. గుడ్ దట్ మీరు కూడా ఆ టాపిక్ తీసుకొచ్చారు. ఎందుకంటే ఇప్పుడు జనరల్గా ఇలాంటి ఈవీ అనగానే టాపిక్ రాగానే అందరికీ చాలా అరే మార్కెట్ చూసి వచ్చేద్దాం అనుకుంటారు. సో లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. గుడ్ దట్ యు ఆర్ బ్రింగింగ్ దిస్ టాపిక్. థ్యాంక్ యూ సో మచ్. యా, యాజ్ ఫర్ యాజ్ మై వర్క్ ఎక్స్పీరియన్స్ ఈస్ కన్సర్న్డ్, వర్క్ చాలా బాగుంటుందండి. ఎట్లా ఉంటుందంటే మీకు టెక్నాలజీ రిలేటెడ్ ఉంటుంది. అండ్ టెస్లా మనకు అందరికీ తెలుసు కదా, దే హ్యావ్ బాట్ ఎ రెవల్యూషన్. దో ఎలక్ట్రిక్ వెహికల్ అనేది ముందు నుంచి ఉన్న ఇలాన్ మస్క్ రాగానే హీ హ్యాస్ గివెన్ అ డిఫరెంట్ యాంగిల్ టు ద సేమ్ ఎలక్ట్రిక్ వెహికల్. బికాజ్ ఎలక్ట్రిక్ వెహికల్ అనగానే డిజైనింగ్ అది బాగుండదు అవి అని అనుకుంటూ ఉంటాం. బట్ he has got into the next level in terms of electric vehicles. That is where he has created this such a big history. అండ్ ఈవెన్ ఎలాన్ మస్క్ గారి గురించి అయితే మా 4-5 years బ్యాక్ చాలా మంది అతను ఇన్స్పిరేషన్గా తీసుకునేవాళ్ళు. మన ఇండియన్ మార్కెట్స్లో అయితే ఎలాన్ మస్క్కి సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. సో ద హైప్ ఈజ్ రియల్ అసలు. అంటే అక్కడ ఎందుకంటే నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఆయన 4-5 కంపెనీస్ మీద ప్యారలల్గా వర్క్ చేయడం, ఒక సైడ్ హైపర్ లూప్ అని చెప్పేసి, ఒక సైడ్ న్యూరలింక్ అని చెప్పేసి, ఒక సైడ్ టెస్లా మీద వర్క్ చేయడం. సో అదంతా నాకు అన్నిటి మీద తెలియదు బాగా. ఐ డోంట్ హ్యావ్ మచ్ నాలెడ్జ్ ఆన్ ద అదర్ థింగ్స్. బట్ యాజ్ ఫర్ యాజ్ ద టెస్లా ఈస్ కన్సర్న్డ్, ఎస్, దట్ హై అనుకోండి మీరు ఏమైనా అనండి, దట్ ఈస్ వర్త్ టాకింగ్. ఇట్స్ డెఫినెట్లీ ఇట్స్ అ మ్యానుఫ్యాక్చరింగ్ మార్వెల్. అండ్ ద వే హీ హాస్ డిజైన్డ్, ఆ డిజైనింగ్ కానీ అది మాత్రం డెఫినెట్లీ ద థాట్, ద మ్యానుఫ్యాక్చరింగ్, ద ప్లాంట్ ఎట్లా ఉంటుందంటే సెమీ రోబోటిక్ అనమాట, సెమీ ఆటోమేటిక్.
వండర్ఫుల్ ఉంటుంది, ఎస్పెషలీ ద వే హీ గెట్స్ ఇన్ టు ద ఇంట్రికసీస్ అండ్ దెన్ డీటెయిల్స్ ఆఫ్ ద వెహికల్. సో దట్ ఈస్ డెఫినెట్లీ వర్త్ డిస్కసింగ్. అండ్ అంటే మనము హైప్ అనే వర్డ్ ఐ డోంట్ నో, ఐ పర్సనలీ ఫీల్ ఇట్స్ నాట్ ఎ పాజిటివ్ గ్రేట్ అనిపిస్తుంది. ఇట్స్ నాట్ జస్ట్ హైప్ అండి, ఇట్ ఈస్ ద వర్క్ విచ్ ఈస్ బీన్ డిస్కస్డ్ ఇన్ ద పీపుల్. వెదర్ యూ టేక్ ఇట్ యాజ్ అ పాజిటివ్ ఆర్ నాట్, దట్ ఈస్ అప్ టు దెమ్. యూనో ఎనీ స్మాల్ థింగ్స్ కూడా మనకి అందరు డిస్కస్ చేస్తుంటే హైప్ అన్నట్టుగా అనిపిస్తుంది. బట్ వెన్ హీ హెస్ డన్ సంథింగ్ అండ్ దెన్ ఫర్ ద ఫ్యూచరిస్టిక్ వై నాట్ అనిపిస్తుంది నాకైతే. అండ్ టెస్లా ఈస్ కమింగ్ టు ఇండియా అన్నట్టు కానివ్వండి, చాలా ఇండియన్ మార్కెట్స్ని బాగా ఎలక్ట్రిక్ వెహికల్స్ వేరే కంట్రీస్లో ఉన్న కంపెనీస్ అన్ని క్యాప్చర్ చేద్దాము అని ట్రై చేస్తున్నాయి ఎప్పటి నుంచో. అండ్ దెర్ ఆర్ నంబర్ ఆఫ్ న్యూసెస్ ఊకే ప్రతిసారి ఒక 1 yearకి 6 monthsకి స్పెక్యులేట్ అవుతూనే ఉంటాయి. టాటాతో కొలాబరేట్ అవుతున్నారు, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఓపెన్ చేసేస్తున్నారు, ఇగో అయిపోతుంది అని చెప్పేసి స్టాక్స్ అన్నిటిని పిచ్చి చేసేస్తారు. సో ఆ వేరే కంట్రీస్లో ఉన్న కార్స్ కానివ్వండి, ఈవీ వెహికల్స్ కానివ్వండి, మన మార్కెట్స్కి సెట్ అవుతాయి, మన ఇండియన్ క్లైమేట్స్కి కానీ రోడ్స్కి కానివ్వండి? సెట్ అవ్వకపోవడం అనేది ఉండదండి. ఇఫ్ మర్సిడీస్ క్యాన్ వర్క్ హియర్, వై నాట్ టెస్లా? I don't see that difference. First of all, I don't... Even price range... that they have to make it in... when they start manufacturing in India, kada, the car ranges are very... మన దగ్గర కూడా ఉన్న car ranges కూడా is equivalent to that prices అండి. I don't know how they are doing the conversion, but నాకు తెలిసి if they are doing the conversion real time, conversion చేస్తే అక్కడ డాలర్ వాల్యూ ప్లస్ ఇక్కడ ఇండియన్ రూపీస్కి I think it's more or less సేమ్ అండి. కానీ మీరు ఇండియా క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇంపోర్ట్ చేసి ఇంపోర్ట్ డ్యూటీ 200% చేశారనుకోండి, అది ఉంటుంది. ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద మీడియా, ఎవరు హెడ్లైన్స్లో పెడుతున్నారు అనేది చాలా మ్యాటర్ కదా. ఐ పర్సనలీ ఫీల్ దట్ షుడ్ బి అ కాస్ట్ కాంపిటేటివ్నెస్. సీ ఇట్ ఈస్ దేర్ మార్కెట్, రైట్? They have to be competent in order to be to capture this Indian market. So it is వాళ్ళ వరకు I think probably they will take an appropriate decision as far as the pricing is concerned. That's what I personally feel. అండ్ కొన్ని కేసెస్ చూసాము, వేరే కంట్రీస్లో డిజైన్ ఆ కంట్రీ స్టైల్కి తగ్గట్టు, ఆ కంట్రీ రోడ్స్కి క్లైమేట్స్కి తగ్గట్టు డిజైన్ చేసిన వెహికల్స్ మన ఇండియాకి తీసుకురావడం వల్ల అవి బ్లాస్ట్ అవ్వడం కానివ్వండి, అలాంటి కొన్ని కేసెస్ చూసాము. దట్ I don't think so అండి. As far as electric vehicle is concerned, ఇంకా ఇంతవరకు పెద్ద ఇప్పుడు చాలా కార్స్ ఉన్నాయి. MG కానివ్వండి, BYD కానివ్వండి, టాటా హ్యాస్ అవుట్ గ్రోన్ వాళ్ళ డిజైన్ తోటి వచ్చినవి ఏది కూడా ఛాలెంజెస్ రాలే కదా. సి ఛాలెంజెస్ వస్తే ఎక్కడైనా టెక్నాలజీలో ఫాల్ట్ ఉండొచ్చు, అది అక్కడ వేరే కంట్రీలో అయింది ఇక్కడ అవ్వదు, ఇక్కడ వర్కౌట్ అవ్వదు అనేది ఇట్స్ అ వెరీ లాంగ్ నోషన్. ఐ పర్సనలీ ఫీల్, సి if it worked somewhere else, why can't it work here? And if it can work here, it can work anywhere else as well. యాక్చువల్లీ కానీ ఇండియన్ మార్కెట్స్ అనేవి కొంచెం డిఫరెంట్ ఉంటాయి. ఏం లేదండి డిఫరెంట్. ఐ డోంట్ సీ ఇండియన్ మార్కెట్ అనేది ప్రతి ఒక్కరికి కావాల్సిందే. వీఆర్ ద 5th largest ఎకానమీ ఇన్ ద వరల్డ్, హైయెస్ట్ కార్ కన్సంప్షన్స్ అండి. ఇట్ ఈస్ కార్ మేకర్స్కి మనం కావాలి కదా, మన కంట్రీ కావాలి కార్ మేకర్స్కి. మనకి ఆ కార్ అక్కర్లే, మనకి ఏ కార్ అయినా మనం వాడచ్చు. మంచి కార్ ఉంటే ఏదైనా కొంటాము. ఫెరారీస్ కూడా అమ్ముడుపోతున్నాయి కదా ఇక్కడ. సో అది అమ్మడం కార్ మ్యానుఫ్యాక్చరర్స్కి ఇండియా కావాలి, నాట్ ద అదర్ వే. ఐ పర్సనలీ ఫీల్. అండ్ టెస్లా నుంచి అంటే మిమ్మల్ని ఏంది మోటివేట్ చేసింది అక్కడి నుంచి క్విట్ చేసి ఆ డెసిషన్ తీసుకొని ఇండియాకి రావడం కానివ్వండి, ఇక్కడ 021 దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్లీ అసలు ఏది మోటివేట్ చేసింది అంత బిగ్ డెసిషన్ తీసుకోవడానికి? డెసిషన్ పెద్దదా చిన్నదా అనేది ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద రిజల్ట్ అండి. ఇట్స్ జస్ట్ ఎ డెసిషన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఫస్ట్ థింగ్ వాట్ ఇన్స్పైర్స్ అంటే, see electric vehicle, 3-wheeler is somehow I have a lot of this thing, because 3-wheeler is one of the most economic commuting system in the world. Why do you believe that? And because you give 25 rupees here, you travel for 5 kilometers or 50 rupees. Yes. You tell me you don't even get a toffee. ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో చాక్లెట్ కూడా దొరకదు 50 రూపాయలకి. అలాంటిది మనం 5 kilometers ట్రావెల్ చేయగలుగుతున్నాం ఇవాళ. అంటే అంత ఎకనామిక్ కమ్యూటింగ్ సిస్టమ్ని మనం ఇంకొంచెం టెక్నాలజీ డ్రివెన్గా చేస్తే అది మనకందరికీ ఎందుకంటే ఇండియా ఈజ్ ద హైయెస్ట్ 3-wheeler ప్రొడ్యూసర్స్ ఇన్ ద వరల్డ్. మన మార్కెట్ ఇట్లా ఉంది. అండ్ ఇఫ్ ఇండియా అడాప్ట్స్ 40 అదర్ కంట్రీస్ కెన్ అడాప్ట్. యూ గో టు ఆఫ్రికా, మీకు 3-wheelers ఉన్నాయి. శ్రీలంక, పాకిస్తాన్, చైనా, ఇండోనేషియా, ఆల్ దీస్ ఏషియన్ కంట్రీస్ హ్యావ్ 3-wheelers. ఎక్సెప్ట్ దట్ యూరోప్ అండ్ US ప్రాబబ్లీ దే డోంట్ హ్యావ్. బట్ యాక్చువల్లీ 3-wheeler స్టార్ట్ అయిందే యూరోప్ నుంచి. ఆఫ్టర్ World War II, to reduce the transportation cost, the 3-wheeler was invented by Germans.
సరే ఎనీవే దట్ వాస్ వెల్ అడాప్టెడ్ బై ద జాపనీస్ అండ్ దెన్ ఫ్రమ్ దేర్ ఇక్కడ నుంచి ఇండియాకి వచ్చి మన వాళ్ళు ఇండియన్లో బాగా డెవలప్ చేశారు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎకనామిక్ కమ్యూటింగ్ సిస్టమ్ని ఇంకొంచెము టెక్నాలజీ డ్రివెన్ చేసి దట్ ఈస్ ఆల్ యూస్ఫుల్ ఫర్ ఇండియన్ రోడ్స్. ఎందుకంటే చిన్న చిన్న టైనీ లైన్స్లలో కూడా వెళ్ళిపోతుంది. ప్రతిదానికి మనం పెద్ద వెహికల్ యూజ్ చేయగలే కదా అట్లా. సో మీరు అన్నట్టు 3 వీలర్స్ అనేది బూమ్ అవుతుంది అండ్ చాలా పొటెన్షియల్ అవసరం అనేసి అన్నట్టు అన్నారు. బట్ వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే, వాళ్ళు అంటే ఎవరు? అంటే ఆటో డ్రైవర్స్ కానివ్వండి, వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి వాళ్ళు కూడా అదే ఫీల్ అవుతున్నారా? అంటే వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్ షిఫ్ట్ అవ్వడం కానీ అది అవుతారండి. అంటే ఫస్ట్ 2 థింగ్స్ అండి మీరు అడిగిన దాంట్లో. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 వీలర్కి మార్కెట్ ఎంత ఉంది అనేది చూద్దాము, అండ్ షిఫ్ట్ టువర్డ్స్ ఎలక్ట్రిక్ వెహికల్ అనేది చూద్దాం. ఫస్ట్ 3 వీలర్కి మార్కెట్ ఉంది అనేది మనకు అర్థమైపోయింది, బికాస్ వీఆర్ హ్యావింగ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ 3 వీలర్స్. ఇందులో ఈ ఎర్గనామిక్స్ ఇంకా డీజిల్ ఫాజిల్ ఫ్యూయల్ అరౌండ్ 2.96 kgs ఆఫ్ కార్బన్ గెట్స్ ఎమిటెడ్ ఫర్ 1 liter ఆఫ్ డీజిల్. ఇప్పుడు చాలా మట్టికి సిఎన్జీస్, ఎల్పిజీస్ వచ్చాయి. బికాస్ ద క్యాలరిఫిక్ వాల్యూ ఆఫ్ సిఎన్జీ ఇస్ మోర్, ఇట్ స్టిల్ ద మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇదేమో 1.96 kgs ఆఫ్ కార్బన్ గెట్స్ ఎమిటెడ్ ఫర్ సిఎన్జీ. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, మనం ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎలక్ట్రిక్ వెహికల్కి వెళ్దామని ట్రాన్స్ఫార్మ్ చేయబోతున్నాం కదా. ఈ ట్రాన్సిషన్ని చాలా జాగ్రత్తగా ట్రాన్సిషన్ తీసుకెళ్ళాలి. మనకి ఎలక్ట్రిక్ వెహికల్ మూవ్మెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి the highest number of electric vehicles which were sold in this country, in our country, is e-rickshaw. మనం అందరం రిక్షా అనగానే ఏదో అనుకుంటాం కదా. మనం ఈ రిక్షాని ఇవాళ రోజు దాదాపు 30,000 వెహికల్స్ ఆర్ గెటింగ్ సోల్డ్ పర్ మంత్. అన్ని వెహికల్స్ మీరు నార్త్ వెళ్ళండి, ఢిల్లీ ఎన్సీఆర్ రీజన్, యూపీ, బీహార్, జార్ఖండ్, మన హర్యానా, ఇంక్లూడింగ్ వెస్ట్ బెంగాల్, some parts of Chhattisgarh and MP, you have lots e-rickshaws. సరే సదరన్ పార్ట్లో ఇంకా అంత పాపులర్ అవ్వలేదు. కానీ నేనేమంటున్నా అంటే 3 వీలర్కి ఉండే డిమాండ్ చూడండి. ఎందుకంటే ఈజీ కమ్యూటింగ్, మన దగ్గర అన్ని కొంచెం ట్రాఫిక్ జోన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒక ఏ చోటు నుంచి బి వెళ్ళాలి అంటే మనకి ఏదో కార్లో వెళ్ళాలనే ఆకాంక్ష లేకుండా తొందరగా వెళ్ళాలి అనుకుంటే 3 వీలర్ వేసే బెస్ట్ కదండి. ఇక 10 రూపాయలు ఇస్తాం, తీసుకెళ్ళి డ్రాప్లో మన ఏమంటారు మెట్రో దగ్గర డ్రాప్ చేసేస్తారు. సో అంత ఎకనామిక్ కమ్యూటింగ్ సిస్టమ్ని మనం ఎందుకు యూటిలైజ్ చేయకూడదు? దాంట్లో కొంచెం సేఫ్టీ మెజర్స్ కూడా తీసుకురావచ్చు. ఈ ఆటో రిక్షాకి ఈ రిక్షాకి దేర్ ఇస్ అ డిఫరెన్స్. ఆ ఆటో రిక్షా కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు ఇంక్లూడింగ్ ఆర్ కంపెనీ, వీఆర్ మేకింగ్ అన్ L5 కేటగిరీ. దాన్ని L5 కేటగిరీ అంటారండి. మీకు జస్ట్ మీకు మీ వ్యూవర్స్కి తెలియడం కోసం. కొంచెం హై స్పీడ్ ఉంటాయి, అరౌండ్ 50 స్పీడ్ కూడా వెళ్తుంది. నార్మల్ ఆటో రిక్షాని కంపేర్ చేస్తే L5 వెహికల్ కూడా ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చాయి. లాట్ ఆఫ్ బిగ్ కంపెనీస్ ఆర్ సెల్లింగ్ అండ్ వీఆర్ ఆల్సో స్టార్టెడ్ సెల్లింగ్ అనమాట. సో ఈ ట్రాన్సిషన్ అవుతుంది అండి. ట్రాన్సిషన్ ఎంత బాగా అవుతుంది, ఎంత ఫాస్ట్ అవుతుంది అనేది లాట్ ఆఫ్ కండిషన్స్ ఆర్ దేర్. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద సోషియో ఎకనామిక్ ఛాలెంజెస్. ఇండివిజువల్ డ్రైవర్స్ వాళ్ళకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లోన్స్ ఉన్నాయా లేవా, ఫైనాన్స్ ఆప్షన్స్ ఇవ్వగలమా లేదా, మనము ఆల్ ఆఫ్ సడన్ ఒకళ్ళు నడిపిస్తూ ఉన్నాం, మన దగ్గర ఒక బండి ఉంది. మీరే మీ బండిని మార్చాలి అనుకోవడం వేరు, ఎవరైనా వచ్చి మీరు బండి మార్చేసేయండి మీకు ఎలక్ట్రిక్ వెహికల్ వెళ్ళాలి అంటే కష్టం కదా. ఎందుకంటే నేను ఆల్రెడీ నడుస్తున్నా, మళ్ళీ లోన్ తీసుకోవాలి కదా. ఒక మామూలుగా సగటున ఒక ఆటో డ్రైవర్ లోన్ తీసుకుంటే 3 years నుంచి 5 years వరకు తనకి లోన్ ఉంటుందండి. 5 yearsకి లోన్ అయిపోయి హీల్ స్టార్ట్ సీయింగ్ ద రిజల్ట్. మీరు సడన్గా 5-6 years తర్వాత మళ్ళీ వెహికల్ మెయింటెనెన్స్ ఎక్కువ అయిపోయి మీరు ఎలక్ట్రిక్ కన్వర్ట్ చేయమంటే కూడా ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ కదా. అది కూడా మనం ఆలోచించాలి. అది సో మీ మేజర్ ఫోకస్ అంతా 0-21 స్టార్ట్అప్ మేజర్ ఫోకస్ అంతా కూడా ఈ 3-wheeler సెగ్మెంట్ 0-21 the organization is formed only for 3 wheelers and exclusive 3 wheelers. Yes. ఇంకా అసలు 2 wheelers డిజైన్ కానీ మేము 2 wheeler కానీ 4 wheeler కానీ నథింగ్. ఎందుకు అనేసి, ఎందుకంటే డైవర్సిఫై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ నేను 2 questions అడుగుదాం అనేసి అనుకుంటున్నాను. 3 wheelers మార్కెట్ అనేది మీరు అన్నట్టు గుడ్ మార్కెట్ అండ్ మీరు మేజర్ దాని మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్నారు. సో డైవర్సిఫికేషన్ చేస్తే మనకి రెవెన్యూ పరంగా వీటి పరంగా హెల్ప్ అవుతుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ 3 wheeler సెగ్మెంట్ ఏదైతే ఉందో ఎవరు కూడా నెక్స్ట్ జనరేషన్ అప్కమింగ్ జనరేషన్ వాళ్ళు నేను ఖచ్చితంగా డ్రైవర్ అవ్వాలి లేకపోతే ఆటో డ్రైవ్ చేయాలి అన్న పాయింట్ తీసుకురారు. అవును, కరెక్ట్. సో అప్పుడు మీకు మార్కెట్ అనేది ఇప్పుడు ఎంతమంది అయితే డ్రైవర్స్ ఉన్నారు మ్యాక్స్ హార్డ్లీ కన్వర్షన్ అవుతే, ఇప్పుడున్న జనరేషన్ నుంచి డ్రైవర్స్గా కన్వర్ట్ అయ్యి ఎవరైనా డ్రైవ్ చేయాలి అనుకున్నా కూడా హార్డ్లీ 10-20%. అవును, సో అంతే అవుతుంది కదా. సో మీరు మేజర్ ఫోకస్ దాని మీద చేయడం వల్ల ఈ మార్కెట్ని కూడా మీరు మిస్ అయ్యే ఛాన్స్ ఉంది కదా.
ఇట్స్ అ గుడ్ పాయింట్ అండి. కాకపోతే మనము యూఆర్ రైట్, ఎవరు ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కానీ చదువుకున్న వాళ్ళు కానీ ఎవరైనా నేను ఆటో డ్రైవర్ని కోరిక ఉండకపోవచ్చు. ఎస్, కోరిక అది ఆటో డ్రైవర్ అవుతున్నారంటే, కానీ దాంట్లో ఇన్కమ్ లేదని చెప్పలేం కదా. నెంబర్ 1. నెంబర్ 2, మీరు లాస్ట్ 10 yearsలో చూడండి, నెంబర్ ఆఫ్ ఆటోస్ పెరిగాయా తరిగాయా? పెరిగాయి. యా కదా. ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ ఆర్ 2 reasons అండి. ఒకటి, మేము 3-wheeler ఎందుకు అంటే వీ బిలీవ్ ఇన్ డూయింగ్ 1 at a time అండి. ఫస్ట్ వెరీ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ దీంట్లోనే చేయడానికి యూ హ్యావ్ అ హ్యూమంగస్ అమౌంట్ ఆఫ్ వర్క్. యూ జస్ట్ స్టార్టెడ్, ఇట్స్ జస్ట్ 5.5 years 6 years అయింది అంతే. మాకే ఇందులో విషయాలు తెలుసుకుని దీంట్లో R&D చేసి దీంట్లో కొత్తదనం తీసుకొచ్చి కొంచెం ఎర్గనామిక్స్ మీద డెవలప్ చేసుకుంటూ ఎనర్జీ ఎఫిషియన్సీ టెక్నాలజీని ఎలా అడాప్ట్ చేసుకుంటూ చేయడానికే ఇంత టైం పడుతుంది. ఇప్పుడు మనం డైవర్సిఫికే చేసుకుంటే, ఆర్ రాదర్ యూ కెన్ థింక్ దట్ వీఆర్ నాట్ దట్ ఎఫిషియంట్ టు హ్యావ్ టూ మెనీ ఆఫ్ డైవర్సిఫికేషన్స్. అలా కూడా చూడొచ్చు. ఒకటి దాన్ని ఫోకస్ చేసి దాన్ని బాగా తీసుకుంటే దాని తర్వాత డైవర్సిఫికేషన్ చేస్తామా లేదా అనేది ఇట్ విల్ బి ఆర్ డెసిషన్ అట్ అన్ అప్రోప్రియేట్ టైం. ఇప్పుడు మాత్రము వీ వాంటెడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ 3-wheeler. దీనికి మీరు చెప్పిన క్వశ్చన్కి నేను ఒక 2 ఆన్సర్స్ చెప్తా చూడండి. దిస్ కంట్రీ అంటే మన ఇండియాకి, భారత్కి నీడ్ అట్లీస్ట్ 20 lakh vehicles per annum by 2030. 20 lakh vehicles per annum by 2030. by 2030. అంటే ఎవ్రీ ఇయర్ కన్సంప్షన్ అంత అవ్వబోతుందండి. ఓకే, ఇమాజిన్ ద అమౌంట్ ఆఫ్ పాపులేషన్ విచ్ ఈస్ ఇంక్రీజింగ్. యా, అదొకటి. అన్నిటికన్నా ఎక్కువ ఏంటంటే 3-wheeler, దట్స్ వాట్ ఐ ఆల్వేస్ సెడ్ ఆల్సో, టైమ్ అండ్ టెక్నాలజీ చేంజెస్ మెనీ. ఇవాళ ఎలక్ట్రిక్ వెహికల్ అనే కాన్సెప్ట్ రాగానే మనం ఎప్పుడైనా తడి చెత్త పొడి చెత్త సేకరణ అనేది ఎప్పుడైనా విన్నామా అసలు? మనం భారతదేశంలో ఒక 5-7 years బ్యాక్ స్వచ్ఛ భారత్ అభియాన్ ముందు లేదు. స్వచ్ఛ భారత్ గ్రీన్ బ్లూ అని డస్ట్బిన్స్ పంచడం. ఇప్పుడు మీకు తెలుసా, అండర్ 14 Finance Commissionలో ప్రతి గ్రామ పంచాయత్ వేర్ ఎవర్ దెర్ ఈస్ అ పాపులేషన్ ఇస్ మోర్ దెన్ 500 people, యూ షుడ్ యూజ్ ఎ గార్బేజ్ వెహికల్ అని ఒక రూల్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. మన దగ్గర 2,72,000 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. సో మీరు ఇమాజిన్ చేయండి, ప్రతి గ్రామ పంచాయత్ వేర్ ద పాపులేషన్ ఇస్ 500, మోర్ దెన్ 500. సగటున ఒక మనిషి 1.5 కిలోల తడి చెత్త తయారవుతుంది. అంటే తొక్కలే కానివ్వండి, ఏమైనా కానివ్వండి. ఇది మనం పికప్ చేసుకోవడానికి ఇప్పుడు గార్బేజ్ వెహికల్స్ యూజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనము అసలు ఇంతకుముందు 3-wheeler అక్కడ యూజ్ చేయొచ్చు అనే దాని మీద ఇక్కడ మారింది కదా టెక్నాలజీ. మార్కెట్ క్రియేట్ అయింది, కొత్త మార్కెట్ క్రియేట్ అవుతుంది. రెండోది డెలివరీస్. మీరు చూడండి, ఇవాళ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఎన్ని డెలివరీ లాజిస్టిక్ కంపెనీస్ వచ్చాయి. అవునా? నెంబర్ ఆఫ్ డ్రాప్స్ అంటారు కదా, ద నెంబర్ ఆఫ్ డ్రాప్స్ హ్యావ్ ఇంక్రీజ్డ్ ట్రెమండస్లీ. ఇన్ఫ్యాక్ట్ ఇన్ వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూస్లో జెఫ్ బెజోస్ ఏమన్నారంటే 21st century బిలాంగ్స్ టు ఇండియా అని అన్నారు. ఎందుకంటే వాళ్ళది ఉన్నదే డెలివరీ కంపెనీ కదా. అండ్ దే హ్యావ్ పుట్ అ లార్జెస్ట్ డిస్బర్స్మెంట్ సెంటర్ ఇన్ హైదరాబాద్ ఇవాళ మన దగ్గర. అంటే మీరు ఉండే అపార్ట్మెంట్లోనే చూడండి ఎన్ని డెలివరీస్ వస్తున్నాయి. మళ్ళీ వాళ్ళందరికీ కూడా తీసుకెళ్ళి 2-wheelers మీద వాళ్ళు లాస్ట్ మైల్ డెలివరీ ఇస్తున్నారు. కానీ ఒక డిస్బర్స్మెంట్ సెంటర్ వరకు అయితే రావాలి కదా. అవునా? ఇంకొకటి పెద్ద మార్కెట్ చెప్తా చూడండి మీకు. మార్నింగ్ 10 o'clock నుంచి సాయంత్రం 6:30-7 వరకు ట్రాఫిక్ జోన్స్లో ఉన్న మేజర్ సిటీస్లో అన్నింటిలో కూడా ఎక్స్క్యూజ్ మీ 4-wheelersని బ్యాన్ చేస్తారండి. మరి వీళ్ళందరూ డెలివరీ అంటే 3-wheeler అయితే అలౌ చేస్తారు కదా. అండ్ 3-wheeler ఈజీ కదా. సో మార్కెట్ పెరుగుతుంది కదా. అట్లా అనమాట. సో మార్కెట్, మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్. ఎక్కడంటే కొత్త అతను నేను డ్రైవర్ అవ్వాలని అనుకుని రారు, కానీ ఆపర్చునిటీ ఉన్నప్పుడు రావడానికి కూడా. ఎందుకంటే మామూలుగా ఏదైనా ఉద్యోగం చేస్తే 10,000-15,000 రూపీస్ ఇస్తే సొంతంగా డ్రైవ్ చేసుకునే అతను వాళ్ళ రోజు యావరేజ్లో 30,000-40,000 రూపీస్ సంపాదిస్తారు నెలకి. మరి ఇప్పుడు దాని ఏమంటారు, రన్నింగ్ కాస్ట్ తక్కువ అయిపోతే, ఎక్స్పెండిచర్ తక్కువ అయితే ఇంకా బాగుంటుంది కదా. అండ్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ ఎవ్రీ వన్. సో మార్కెట్ ఈస్ గ్రోయింగ్ అండి. దట్ ఈస్ వై ఎవ్రీ వన్ వాంట్స్ టు క్యాప్చర్ ఇన్ ఇండియా ఈవీ మార్కెట్. యా, అది ఎవ్రీ వన్ వాంట్స్ టు క్యాప్చర్ ఈవీ మార్కెట్. దాని గురించి మాట్లాడదాం. పర్సనల్లీ నేను ఎటియోడోస్ అని చెప్పి నేను అప్పుడు హైడ్రోపోనిక్ స్టార్ట్అప్ చేసినప్పుడు నేను పర్సనల్లీ ఎలక్ట్రిక్ వెహికల్ యూజ్ చేశాను అనమాట, 3-wheeler. ఎలా అనిపించింది? యా, నాకు బాగా అనిపించింది. కాబట్టి కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. మేము యూజ్ చేసింది లెడ్ యాసిడ్ బ్యాటరీస్. సో అది వెనకాల అంతా ట్రక్ ఓపెన్ చేసి ప్రతిసారి దానికి డిస్టిల్ వాటర్ పోయాలి. అండ్ అవి బంక్స్లో దొరకవు, తీసుకురావాలి వాటిని. మారిపోయిందండి. మీరు ఎప్పుడు చేరారు? నేను 2 years బ్యాక్ అనుకుంటా. ఇప్పుడు దేర్ హార్డ్లీ పీపుల్ యూజింగ్ ఫర్ లెడ్ యాసిడ్. అండ్ సమ్ స్టేట్స్ వాళ్ళు లెడ్ యాసిడ్ ని బ్యాన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ ఉంది, ఢిల్లీలో లెడ్ యాసిడ్ బ్యాటరీస్ ని బ్యాన్ చేశారు. అండ్ లెడ్ యాసిడ్ బ్యాటరీస్ ని వాళ్ళు రిజిస్టర్ కూడా చేయటం లేదు.
టెక్నాలజీ వచ్చినప్పుడు కొంచెం అఫజాడ్గానే అనిపిస్తుంది అండి. ఇండియాలో రూల్స్ ఫామ్ అయిన తర్వాత టెక్నాలజీ రాదు, టెక్నాలజీ వచ్చిన తర్వాత కొత్త రూల్స్ ఫామ్ అవుతాయి. ఐటీ ఫస్ట్ వచ్చింది, తర్వాత రూల్స్ వచ్చాయి కదా. అలాగే ఫస్ట్ బ్యాటరీ టెక్నాలజీ వచ్చింది, తర్వాత రూల్స్ వస్తాయి. ఇప్పుడు కొన్ని స్టేట్లు అంటారు వద్దు, ఎందుకంటే దాన్ని ఏమంటారు, రీసైక్లింగ్ ఆఫ్ లెడ్ యాసిడ్ ఈజ్ మోర్ డేంజరస్ కాబట్టి కొన్ని చోట్ల లెడ్ యాసిడ్ బ్యాన్ చేస్తున్నారు. So, అది ఇట్స్ అ ప్రాసెస్ అండి, ఇట్స్ అ మూవ్మెంట్. ఐ డోంట్ ఈవెన్ కాల్ ఇట్ ఇస్ అ ప్రాసెస్. ఎలక్ట్రిక్ వెహికల్ అనేది మూవ్మెంట్ అండి. ఎలా అయితే భారతదేశంలో చాలా మూవ్మెంట్స్ జరిగాయో, మొబైల్ ఫోన్ ఇస్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్. అవునా? ఇంతకుముందు ఒక మొబైల్ ఫోన్ వచ్చినప్పుడు ఇన్కమింగ్ కూడా కాస్ట్లీ ఉండి ఇంత పెద్ద ఫోన్ ఉండేది. అవునా? ఇప్పుడు చూడండి, ఈచ్ వన్ ఈజ్ హ్యావింగ్ టూ మొబైల్ ఫోన్స్. ఈ టెక్నాలజీ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే జే కర్వ్లో ఫామ్ అవుతుంది. అంటే ఫస్ట్ టెక్నాలజీ ఇంట్రడ్యూస్ అయింది, మెల్లగా డ్రాప్ అవుద్ది, అండ్ దాని తర్వాత ఆ కర్వ్ అనేది ఇట్లా వెళ్ళిపోద్ది. ఈ టెక్నాలజీ ఫోన్స్ పరంగా, ల్యాప్టాప్స్ పరంగా ఫస్ట్ వచ్చినప్పుడు మెల్లగా సాచురేషన్ పాయింట్ దగ్గరికి వెళ్ళి జే కర్వ్, వి కర్వ్ ఇలాంటి కర్వ్స్ వస్తాయి. యూపీఐ పేమెంట్స్ చూడండి, దట్స్ అ క్లాసిక్ ఫస్ట్ లో కొంచెం ఇబ్బంది పడ్డారు. The way India has grown, today they are the highest consumers కదా. అండ్ వచ్చే ప్రతి ఛాలెంజ్కి కూడా వీళ్ళు ఏదో ఒక, ఇప్పుడు యూపీఐ స్కామ్స్ జరుగుతున్నాయని చెప్పేసి సౌండ్ బాక్సెస్ తీసుకొచ్చారు. అండ్ మీరు అన్నారు ఇందాక ఢిల్లీలో దాన్ని రీసైకిల్ చేయడం వల్ల లెడ్ యాసిడ్ బ్యాటరీస్ అనేవి బ్యాన్ చేశారు అనేసి. సేమ్ అట్లనే ఫస్ట్ లెడ్ యాసిడ్ స్టార్ట్ అయింది, దాని తర్వాత లిథియం అయాన్ అన్నారు, దాని తర్వాత సోడియం అన్నారు. ఇట్లా బ్యాటరీస్లో అప్గ్రేడ్ అవుతూనే ఉన్నాయి. సో ఏ బ్యాటరీ మనకి ప్రజెంట్ ఇప్పుడు కొత్త బ్యాటరీ వస్తుంది, అది సూపర్ అంటున్నారు, కొన్ని రోజుల తర్వాత దాన్ని రీసైకిల్ చేయడం వల్ల మళ్ళీ నేచర్కి ఎఫెక్ట్ అంటున్నారు. సో ఏ బ్యాటరీ అనేది మనకి బెటర్, నేచర్కి బెటర్, మనకి అంటే నేచర్కి బెటర్ అనేది? నేచర్కి ఏది కరెక్ట్, కంట్రీకి ఏది కరెక్ట్ అనేది పాలసీ మేకర్స్ వాళ్ళందరూ కూడా ఇవాల్వ్ అవుతున్న కొద్దీ ఫ్రేమ్ చేయాల్సిందండి. నో వన్ సైజ్ ఫిట్స్ ఆల్ ఫర్ సచ్ ఎ వాస్ట్ కంట్రీ. ఇంత పెద్ద దేశంలో మీరు అంత తొందరగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తేయడం కష్టం అండి. లెడ్ యాసిడ్ మంచిది అంటే అడాప్షన్, ఈజీ అడాప్షన్ అనమాట. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఎలక్ట్రిక్ వెహికల్ రన్ చేస్తున్న అతను, లెడ్ యాసిడ్ యూజ్ చేసిన అతను, లెడ్ యాసిడ్ బ్యాన్ చేయగానే మళ్ళీ ఫాజిల్ ఫ్యూయల్కి వెళ్ళాడా, ఎల్ఎఫ్పికి వెళ్ళారా? అంటే టెక్నాలజీ మారుతుంది కదా, ఎప్పుడు అలాగే అవుతుంది. ఈజీ అడాప్షన్. ఫస్ట్ మనం ఒక స్టెప్, చిన్న బేబీ స్టెప్ వేస్తే అక్కడి నుంచి ఇంకొక స్టెప్ ముందుకు వెళ్తాం తప్ప మళ్ళీ వెనకకు రాము. కరెక్టా? ఇప్పుడు ఎవరైనా నార్మల్ రిక్షా అమ్ముతా అని చెప్పండి, ఎవరిని అమ్ముతారా? అసలు ఎవరైనా కొంటారా? ఎవరు కొనరు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ సేల్స్ అన్నీ కూడా తక్కువైపోయాయి నార్మల్ ఫాజిల్ ఫ్యూయల్ వెహికల్స్కి, ఎందుకంటే వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. ఇవాళ లీటర్ డీజిల్ 100 రూపీస్ అండి. పెట్రోల్, నేను పెట్రోల్ ఒక సగటున ఒక 500 కిలోమీటర్స్ నేను రన్ చేయాలి అంటే, ఇఫ్ మై ఆటో రిక్షా గివ్స్ మీ అరౌండ్ యావరేజ్ 20-25 కిలోమీటర్స్ ఇస్తే 5 లీటర్స్ పెట్రోల్ పోయాలి అంటే 500 రూపాయలు ప్లస్ 2T ఆయిల్ అవి ఉంటాయి, ఇంజిన్ మెయింటెనెన్స్, అంటే 5 రూపీస్ 50 పైసా టు 6 రూపీస్. అదే మీరు బ్యాటరీ అనుకోండి, 1 రూపీ 20 పైసా పడుతుంది మీకు. సో ఈ ఎకనామిక్ది అర్థమైపోయింది అంటే ఆటో డ్రైవర్స్కి కానీ ఎవరైనా యూజ్ చేసే వాళ్ళకి, వై విల్ దే నాట్? అండ్ వన్ మోర్ థింగ్ ఇంపార్టెంట్ మీకు చెప్తా చూడండి, ఈ డెలివరీ కంపెనీస్ వస్తున్నాయి కదా, అమెజాన్ హాజ్ ఆల్రెడీ టేకెన్ అ ఓత్ సేయింగ్ దట్ మేము జీరో కార్బన్ చేయడానికి మా సైడ్ నుంచి 10,000 వెహికల్స్ని మేము నెక్స్ట్ 5-10 years లోపల అన్ని ఎలక్ట్రిక్ వెహికల్సే యూజ్ చేస్తామని. సో దే ఆల్సో కేమ్ ఇన్ ద మూవ్మెంట్ కదా. పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి, మెజెంటా అని, వాళ్ళ కంపెనీస్ కూడా, దే ఆల్ ఆర్ డూయింగ్ దిస్. సో వాళ్ళందరూ ఎలక్ట్రిక్ వెహికల్స్కి మూవ్ అయిపోతే మా లాంటి మ్యానుఫ్యాక్చరర్స్కి ఆబ్వియస్లీ దే హ్యావ్ టు పర్చేస్ కదా. సో దాట్స్ హౌ ద మూవ్మెంట్ కమ్స్. సో ఈ మూమెంట్ వచ్చింది, మీలాంటి మ్యానుఫ్యాక్చరర్స్ కానివ్వండి, ఈ జోన్లో ఉన్న వాళ్ళు చాలామంది ఇక ఏదన్నా ఇండియన్ మార్కెట్స్లో ఏదన్నా ఒకటి చిన్న కార్చిచ్చు అంటుకుంది అంటే అది పెద్ద ఫైర్లో అయిపోతుంది అనమాట. సో ఈవీ స్టార్ట్ అవుతుంది అనగానే అందరు ఈవీ సైడ్ వెళ్ళిపోవడం, స్టాక్ మార్కెట్ బూమ్ అవుతుంది, అందరు స్టాక్ మార్కెట్ సైడ్ వెళ్ళిపోవడం. సో ఇక్కడ ఏమైపోతుంది అంటే దీన్ని తొందరగా క్యాప్చర్ చేసేసుకోవాలి. ఇండియన్ మార్కెట్స్ అందరికీ అవసరం అని మీరు చెప్పారు, మార్కెట్ని అంతా క్యాప్చర్ చేసేసుకోవాలి, ఎక్కడ అన్న మన వెహికల్సే ఉండాలి అని చెప్పేసి ఏంటి అంటే, ఇవి హార్డ్లీ ఈవీని తయారు చేయడానికి మనకి మెయిన్ 2 కాంపోనెంట్స్ ఉంటాయి, మోటార్ కానివ్వండి అది కానివ్వండి, జస్ట్ వాటిని కనెక్షన్స్ చేసేస్తే ఈవీ వెహికల్ రెడీ. సో అంత ఈజీ కాదు, బట్ నేను వర్క్ చేశాను, నేను ఈవీ వెహికల్స్లో కూడా వర్క్ చేశాను అనమాట. సో కొంచెం ఈజీ కంపారిటివ్లీ ఒక నార్మల్ మెకానికల్ అది తయారు చేయడం కన్నా కూడా ఈవీ తయారు చేయడం కొంచెం ఈజీ కాబట్టి పార్ట్స్ అన్నీ కూడా చైనా నుంచి తెప్పించుకోవడం కానివ్వండి, అక్కడ నుంచి తెప్పించుకొని ఇక్కడ ఓన్లీ అసెంబ్లీ జరిగి అసెంబ్లీ సెగ్మెంట్ అంతా చేసేసి మార్కెట్లోకి వదులుతున్నారు. అది దాన్ని ఎలా చూడొచ్చు? మీరు ఏదైతే చెప్పారో సినారియో, అసెంబుల్ చేసి మోటార్ అండ్ కంట్రోలర్ అండ్ మేజర్ కాంపోనెంట్స్ మోటార్ కంట్రోలర్ అండ్ బ్యాటరీ ప్యాక్ అండి. అండ్ ఇవి చైనా నుంచి మనం తీసుకొచ్చాము అనేది ఇట్స్ అరౌండ్ 2-3 years బ్యాక్ అండి. యాక్చువల్లీ కేస్ ఇఫ్ యూ సీ ద ప్రజెంట్ కండిషన్, ఇప్పుడు కూడా ఇంపోర్ట్ చేస్తున్నారు, చేయట్లేదని కాదు.
నేను ఎలా చూస్తానంటే ఇఫ్ సంథింగ్ ఈజ్ గుడ్ ఇన్ సమ్వేర్ ఎల్స్ దిస్ నథింగ్ రాంగ్ ఇన్ బయింగ్ కదా. అట్ ద సేమ్ టోకన్ మనం కూడా మన కెపాసిటీస్ పెంచుకోవాలి. ఇవాళ ఇండియాలో ఉండే నెసెసిటీకి మన దగ్గర అంత కేపబిలిటీ లేనప్పుడు, అంత మోటార్ మ్యానుఫ్యాక్చరింగ్ కేపబిలిటీస్ లేనప్పుడు వాట్ ఈస్ రాంగ్ ఇన్ బ్రింగింగ్ ఫ్రమ్ అదర్ కంట్రీ అనేది ఒక కాన్సెప్ట్ దీని గురించి డిస్కస్ చేద్దాం. రెండోది, ఈజ్ దట్ ద ఎండ్ ఆఫ్ ద రోడ్? నో, మనం కూడా బిల్డ్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఇవాళ సపోజ్ ఎవరికైనా మా ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగాలేకపోతే నేను మెడికల్ చదివి నేను డాక్టర్ అయ్యి నేను తయారయ్యి అప్పుడు మందిస్తా అంటే ఊరుకుంటామా? ఆల్రెడీ డాక్టర్ ఉన్న దగ్గరికి వెళ్తామా? ఇది కూడా సింపుల్ అలాంటిదే. మనకి ఇవాళ అర్జెంట్ మోటార్స్ కొన్ని రోజులు ఇంపోర్ట్ చేసుకుంది ఈ కంట్రీ, చైనా నుంచి కానీ తైవాన్ నుంచి కానీ అక్కడి నుంచి చేసాం. బ్యాటరీ సెల్స్ కూడా వేరే కంట్రీస్ నుంచి చేసాం. ఇప్పుడు బ్యాటరీ మ్యానుఫ్యాక్చరర్స్ చాలామంది సెల్స్ తీసుకొచ్చి ప్యాక్ ఎవరు బయట నుంచి తేవట్లేండి. ఇప్పుడు ఫ్రమ్ ఐ నో వెరీ వెల్, ఈవెన్ వీ హ్యావ్ అ మ్యానుఫ్యాక్చరింగ్ టైఅప్స్ విత్ దెమ్ కదా. వాళ్ళు ఎవరు కూడా అన్ని ఇండియాలో చేస్తున్నారు. బిఎంఎస్ ఇస్ ఇండిజినస్లీ మ్యానుఫ్యాక్చర్డ్. యాజ్ ఫర్ as సెల్ ఈస్ కన్సర్న్, సెల్ టెక్నాలజీ డెవలప్ అయ్యి ఇప్పుడు అమర్ రాజా లాంటి పెద్ద కంపెనీస్ వాళ్ళు సెల్ మ్యానుఫ్యాక్చర్ స్టార్ట్ చేశాం. దేర్ ఇస్ రీసెంట్లీ వన్ మోర్ కంపెనీ కాల్డ్ గోడీ అని, దే ఆల్సో సెల్ ఇది అవ్వడానికి టైం పడుతుంది. వాళ్ళు తయారయ్యే వరకు మనం ఎవరికి కొనకుండా ఉండలేం కదా. మార్కెట్కి అయితే రిక్వైర్మెంట్ ఉంటుంది కదా, అది చేసే వరకు అక్కడ తీసుకుంటాము. వచ్చిన తర్వాత ఇక్కడ మనం సెల్ఫ్ సస్టైన్ అయిపోతాం మన దేశంలో. సో నౌ దే ఆల్సో మోటార్ మ్యానుఫ్యాక్చర్స్ చాలామంది ఉన్నారు. టీవీఎస్ ఈస్ దేర్, బాష్ ఈస్ దేర్. బాష్ ఐఎమ్ నాట్ షూర్, బట్ బాష్ ఈస్ ఆల్సో దేర్. అండ్ యూనో మెటల్ మోషన్ అని, చాలా కంపెనీస్ వచ్చాయండి. సూయో మోటార్స్ అని, వీళ్ళందరూ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అండ్ వీఆర్ ప్రొక్యూరింగ్ ఆల్ అవర్ మెటీరియల్ విత్ ఇన్ ఇండియా ఓన్లీ. బట్ డిడ్ వీ డూ దట్ అరౌండ్ 4 years బ్యాక్? కాదు. మేము అప్పుడు తెచ్చుకున్నప్పుడు కూడా మేము కొన్ని రోజులు వేరే వాళ్ళు ఎవరో ఇంపోర్ట్ చేసినది వాడాము ఒక 4-5 years బ్యాక్. ఇప్పుడు వీఆర్ కంప్లీట్లీ ఇండిజినస్. సో ఇక్కడ 2 questions అండి. ఒకటి వచ్చేసి, ఎందుకు చైనా అంటే వేరే కంట్రీస్ ఎందుకు మనకన్నా కొంచెం చైనా పాపులేషన్ కూడా మనకు ఆల్మోస్ట్ ఈక్వల్, సో అక్కడ ఎందుకు అడ్వాన్స్మెంట్ అనేది జరిగింది? అక్కడ నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఎందుకు ఉంది? వాళ్ళు ఎందుకు ముందు ఈ ఈవీ సెగ్మెంట్స్లో ఎందుకు ముందున్నారు అన్న పాయింట్ ఒకటి. అండ్ ఇంకోటి ఏంటి అంటే, మీరు అన్నట్టు ఫస్ట్లో మనం ఇప్పుడు డాక్టర్ అవ్వాల్సిన అవసరం లేదు, అవసరం ఉన్న చోట తెచ్చుకోవాలి అనేసి. కాకపోతే ఏంటి అంటే, దానివల్ల మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అనే సెగ్మెంట్ ఏదైతే ఉందో అది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది కదా. ఎందుకంటే సింపుల్ పాయింట్ అండి, ఇప్పుడు ఒక 100 మంది చదువుకుంటే అందులో 90 మంది ఐటీ చదువుకునే వాళ్ళే ఉన్నారు. ఆ 10 మంది మెకానికల్, ఎలక్ట్రికల్ చదువుకున్న వాళ్ళు కూడా లాస్ట్కి ఐటీ సైడ్ వెళ్ళిపోతున్నారు. కోర్ వదిలేసి కోడింగ్ సైడ్ వెళ్ళిపోతున్నారు అనమాట. సో మ్యానుఫ్యాక్చరింగే మన ఇండియాలో చాలా బలంగా ఉంది అండ్ ఫ్యూచర్ అంటున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో చాలా స్కోప్ ఉంది, ఫ్యూచర్ అంటున్నారు. సో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చాలా బలంగా ఉంటే అందరూ కూడా ఆ కోర్ సెగ్మెంట్లో ఉంటారు అండ్ చాలా మందికి ఇక్కడే అవసరం ఉంటుంది, ఎవరు ఐటీ సైడ్ షిఫ్ట్ అవ్వకూడదు. సో ఈ 2 points. ఒకటి చైనా అడ్వాన్స్మెంట్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎందుకు వేరే కంట్రీస్? చైనా ఎందుకు అంత అడ్వాన్స్ లెవెల్లో ఉంది అనేది చెప్పడం చాలా కష్టం అండి. ఇఫ్ సమ్మన్ ఈ స్టడింగ్ బెటర్, వాడు ఎందుకు చదువుతున్నాడని చెప్పడం కష్టం. మనం ఎక్కువ ఇంప్రూవైజ్ చేసామా లేదా అనేది ఆలోచించాలి. ఇప్పుడు చైనా అంత బాగా అడ్వాన్స్డ్ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది ఆలోచించడం అనేది అట్లీస్ట్ ఐ డోంట్ థింక్ ఫ్రమ్ దట్ యాంగిల్. నేనేం ఆలోచిస్తానంటే, ఓకే వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు వాట్ ఈస్ దట్ మనం నేర్చుకోవచ్చు దాంట్లోంచి. ఇప్పుడు మనం ఇంప్రూవ్ అవుతున్నాం. మీరు లాస్ట్ 4 years నుంచి చూడండి, మన పిఎం గారు నరేంద్ర మోదీ గారు చెప్పినట్టుగా మేక్ ఇన్ ఇండియా ప్రాసెస్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో హ్యూజ్ బూస్టప్ వచ్చింది. నేనే చెప్తాను మీకు క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక 5 years బ్యాక్ మోటార్స్ అన్నీ చైనా నుంచి వచ్చేవి. ఇప్పుడు మేము లాస్ట్ 3.5 years నుంచి మేము ఒక్క మోటార్ కూడా అన్ని ఇండియాలో నుంచే కొంటున్నాం. దాని లోపల కొన్ని కాంపోనెంట్స్ ఇంకా చైనా నుంచి తెస్తున్నామా మ్యాగ్నెట్ అనేది అది డిబేటబుల్ పాయింట్. కానీ ఫస్ట్ అయితే ఇప్పుడు కాంపోనెంట్స్ మాత్రం ఖచ్చితంగా అన్నీ ఇక్కడే తయారవుతున్నాయి, మొత్తం మోటార్స్ ఇక్కడే తయారవుతున్నాయండి. సో దట్ ఈస్ దేర్ ఇస్ అ హ్యూజ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ దట్. ఈ మేక్ ఇన్ ఇండియా మూవ్మెంట్లో మీరు ఎప్పుడైనా చూడండి, అంటే ఇంత పెద్ద దేశం కదండి, మీరు ఇప్పుడు తీసుకునే మూవ్మెంట్కి ఇంపాక్ట్ ఒక 5-6 years 7 years పడుతుంది. మీరు చెప్పిన ఐటీ లైన్ అనేది నాకు తెలిసి ఒక 4-5 years బ్యాక్ ఉన్నారు. ఇప్పుడు మా దగ్గర కూడా ఆల్మోస్ట్ వీఆర్ 30+ ఎంప్లాయీస్ అండి. మా దగ్గర కోర్ చదువుకున్న వాళ్ళే దే డోంట్ వాంట్ టు గో టు ఐటీ కాబట్టి మన ఆర్గనైజేషన్లో చేరారు. ఇప్పుడు పెద్ద కంపెనీస్ లైక్ ఓలా, బజాజ్ ఉన్నారు, అందులో పనిచేసే ఇంజనీర్లు అందరూ కూడా కోర్ నుంచి వచ్చారు కదా. సో నేనేమంటున్నా అంటే, దిస్ ఇస్ స్మాల్ సెక్టర్ ఆఫ్ పీపుల్ హూ స్టిల్ గో ఫర్ ద లుకరేటివ్ థింగ్స్, బట్ దేర్ ఇస్ లార్జర్ ఇన్ పీపుల్ హూ స్టిల్ థింక్ దట్ కోర్లో వాల్యూ ఉందని. మీరు చెప్పినట్టుగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ చాలా పెరుగుతున్నాయండి, ఇప్పుడు పెరిగాయి. ఒక్క ఆర్గనైజేషన్ వస్తే
ఒక పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇస్తే దానికి యాన్సిలరీ యూనిట్స్ చాలా వస్తున్నాయి. ఇప్పుడు ఒక వెహికల్ మ్యానుఫ్యాక్చరర్ ఉంటే కనీసం ఒక 3 నుంచి 4 మోటార్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు. సో మోటార్ అంటే మెకానికల్ సంబంధించిన వాళ్ళందరూ అక్కడికి జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. అండ్ మీరు చూడండి, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టార్టప్స్ ఆర్ ఫ్రమ్ ఇండియా ఓన్లీ. స్టార్టప్స్ ఎంత బాగా చేశారు, ఎలా చేశారు అనేది ఇట్స్ ఎ డిబేటబుల్ పాయింట్ అగైన్, బట్ లాట్ ఆఫ్ స్టార్టప్స్ ఆర్ కమింగ్. అంటే మీరు చూడండి, ఓవరాల్ ఎనార్మస్ ప్రోగ్రెస్ కనిపిస్తుంది ఇండియాలో ఫ్రమ్ ఆల్ యాంగిల్స్, ఫ్రమ్ ఆల్ సెక్టర్స్. ఎవ్రీవేర్ ద డిమాండ్ ఈస్ గ్రోయింగ్. ఎలక్ట్రిక్ వెహికలే కానివ్వండి, ఇవాళ 3 వీలరే కానివ్వండి, 2 వీలర్ కానివ్వండి, 4 వీలర్ కానివ్వండి, ఇట్స్ గ్రోయింగ్. బస్సెస్ వచ్చాయి, ఎన్ని బస్సెస్ ఉన్నాయి చూడండి, పెద్ద పెద్ద కంపెనీస్ ఆల్ స్టార్టెడ్. ఇప్పుడు హైదరాబాద్ టు విజయవాడ లాట్ ఆఫ్ ఎలక్ట్రిక్ బస్సెస్ ఆర్ దేర్. ఫ్రమ్ ఎయిర్పోర్ట్ టు ఎనీవేర్ ఆల్ ద షటిల్స్ వర్ ఎలక్ట్రిక్ వెహికల్సే కదా. సో గ్రోయింగ్ అండి, ఇట్స్ అంటే కాంప్రహెన్సివ్గా గ్రో అవుతోంది కూడా అన్ని యాంగిల్స్ నుంచి. ఇన్ దిస్ సెక్టర్ ఎవరైతే ఇంజనీర్స్ ఉన్నారో, ఐ డోంట్ థింక్ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇక్కడ ఆపర్చునిటీ లేదని మూవ్ అయ్యే వాళ్ళు నాకు తెలిసి పర్సంటేజ్ తగ్గి ఉండొచ్చు. నాకు అంత పెద్ద డేటా తెలీదు, బట్ ఐ పర్సనలీ ఫీల్ మాకు వచ్చే అప్లికేషన్స్ చూస్తే ఇట్స్ గ్రోయింగ్ వెరీ వెల్ అండి. సో మీరు అన్నట్టు మెకానికల్ వాళ్ళకి కానివ్వండి, ఎలక్ట్రికల్ వాళ్ళకి కానివ్వండి, వాళ్ళు కోరే ఉన్నారు అని మీరు అన్నారు. కాకపోతే చాలామంది ఏంటి అంటే ఈ ఎలక్ట్రికల్ మెకానికల్ తీసుకున్నా కూడా కాలేజ్ కూడా మనకి ఐటీలోనే ప్లేస్మెంట్స్ చూపిస్తుంది. సో మ్యాథ్స్ చాలా కన్వర్షన్ అంతా కూడా ఐటీ సైడ్ వెళ్ళిపోతుంది. అండ్ ఇప్పుడు ఈ చాట్ జీపీటీ వచ్చిన తర్వాత, ఈ ఏఐ వచ్చిన తర్వాత స్కోప్ కనిపించట్లేదు చాలామందికి. మెకానికల్లో కానివ్వండి, ఎలక్ట్రికల్లో కానివ్వండి, అంతా అటు సైడ్ వెళ్తేనే బెటర్, ఫ్యూచర్ అంతా అదే అన్నట్టు కెరీర్ సైడ్ వెళ్ళిపోతున్నారు. దాన్ని మీరు ఎలా చూస్తారు? దీంట్లో మీరు యాక్చువల్లీ ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఐ షుడ్ సే. ఎందుకంటే మా ఫ్రెండ్సే, మేము చూసింది మా ఫ్రెండ్సే. అవునండి, ఏ మెకానికల్ గ్రూప్ అంతా కూడా లాస్ట్కి కాలేజ్ వచ్చేసరికి ఐటీలోనే ప్లేస్మెంట్స్ వచ్చాయి. సో ఈవెన్ మాస్టర్స్ చేసిన వాళ్ళు కూడా, ఇక్కడ బీటెక్ మెకానికల్లో చేసిన వాళ్ళు కూడా మాస్టర్స్కి వెళ్ళి ఏఐ మీద చేస్తారు. దీన్ని 2 విధాలండి. ఒకటి, లాస్ట్ 30-40 ఇయర్స్లో ఎక్కువ గ్రోత్ జరగకపోవడం మూలంగా ఆ నోషన్ తోటి ముందుకు రావడం ఒకటి. రెండవది, ఒక చిన్న ఫ్లిప్ సైడ్ ఆఫ్ ఇట్ మేమేం అబ్జర్వ్ చేసాము అంటే, ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాలలో మీకు ఆటోమొబైల్ ఇంజనీరింగ్ వింగే లేదు. మీకు ఆటోమొబైల్ చదవాలి అంటే మీరు ఏ తమిళనాడుకో అక్కడికి వెళ్ళి చదవాల్సి వస్తుంది. అది ఒక పెద్ద ఛాలెంజ్ అండి. అంటే ఇక్కడ ఎవరు ఆటోమొబైల్ ఇంజనీరింగ్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ లేదనుకుని కాలేజీ వాళ్ళు కోర్సే పెట్టలేదు, కోర్సులు లేవని మనుషులు చదవలేదు అనేది ఇంకా వాళ్ళే ఆన్సర్ చేయాల్సింది, అవునా? ఇప్పుడు మీకు కాలేజ్లో ఆటోమొబైల్ వింగే లేనప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్లలో వాళ్ళు ఎలా మీకు ఇక్కడ స్టూడెంట్స్ దొరకడం కష్టమైపోతుంది. అప్పుడు వాళ్ళ చాయిస్ ఆబ్వియస్లీ వాళ్ళు ఏం చేస్తారంటే, మెకానికల్ ఇంజనీర్ డిఫాల్ట్గా వాళ్ళు ఐటీ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. నేను ఆ యాంగిల్లో చూడటం లేదు. నేను ఏ యాంగిల్లో చూస్తున్నాను అంటే, ఇప్పుడు మేమే ఉన్నాం మ్యానుఫ్యాక్చరర్స్, మాలాగా ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్స్ చాలామంది ఉన్నారు, పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళందరికీ కానీ మెకానికల్ ఇంజనీర్స్ అనే వాళ్ళు కావాలి. ఈ రాష్ట్రంలో ఆపర్చునిటీ లేదంత మాత్రాన వాళ్ళు మూవ్ అయిపోతారా, లేకపోతే ఓవరాల్ ఇండియాలో ఉన్నందుకు వాళ్ళు సెటిల్ అవుతారా అనేది అది ఇండివిజువల్ చాయిసెస్. బట్ ఇప్పుడు ఫ్రమ్ ద వేర్ అట్లీస్ట్ ఒక 6-7 ఇయర్స్ నుంచి మీరు చూస్తే మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ రావడం కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ బాగా పెరగడం కానివ్వండి, ఇప్పుడు మన గవర్నమెంట్లు కూడా ఇండస్ట్రీస్ పెట్టిన వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఇవ్వడం కానివ్వండి, కొంత ల్యాండ్ ఫ్రీ కొంచెం అంటే తక్కువ రేట్లు ఇవ్వడం కానివ్వండి, లాట్ ఆఫ్ బెనిఫిట్స్ వర్ గివెన్ ఫర్ ద స్టార్టప్ ఆర్గనైజేషన్స్ ఇంక్లూడింగ్ ద సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ. ఇవ్వడం మూలంగా ఏమవుతుందంటే జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయండి. మీరు ఎలా అలా చూడాలి అంటే, ఇంతకుముందు ఎన్ఐఏవి ఇప్పుడు ఎంత కన్వర్షన్ అవుతున్నాయి అలా చూస్తే యూ విల్ సీ ఎ గ్రోత్ డిఫరెన్స్ తెలుస్తుంది. ఇప్పుడు మీరు యాజ్ ఇట్ ఈస్ చూసారనుకోండి, ఆబ్వియస్లీ మెకానికల్కి ఒక 100 మంది స్టూడెంట్స్ ఉంటే మెకానికల్ సైడ్ కోర్ మెకానికల్ వెళ్ళేవాళ్ళు 2-3 కనిపిస్తారు, ఒక 10 మంది కనిపిస్తారు. ఐటీ వాళ్ళు వెళ్ళేవారు 90 కనిపిస్తారు. కానీ డేటా ఎలా అనాలైజ్ చేయాలి అంటే, 5 years బ్యాక్ 100లో 99 వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు 10 తగ్గింది కదా. సో దాట్స్ హౌ వీ షుడ్ సీ అని, అది ఒక పాయింట్. మీకు ఈ ఐటీ అతను వెళ్ళేసరికి నా అబ్జర్వేషన్, ఎందుకంటే మేము చూసాం కూడా, ఈ ఐటీ అతను వెళ్ళగానే ఒక సమ్ ఎక్స్ శాలరీ ఉందనుకోండి, ఇట్స్ లుక్స్ లుకరేటివ్ ఇన్ అన్ ఏసీ అట్మాస్ఫియర్, చాలా బాగుంటుంది అనిపిస్తుంది. మెకానికల్ ఇంజనీర్స్ ఏం చేస్తారంటే ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి పని చేయాలి కదా. మీరు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఒక 5 to 6 years తర్వాత చూడండి, కోర్లో ఉన్న వాళ్ళ శాలరీస్ ఐటీలో సంపాదించే వాళ్ళకన్నా దాదాపు ఆల్మోస్ట్ 40-50% ఎక్స్ట్రా ఉంది.
సీరియస్లీ I'm serious. Today, the major production head వాళ్ళ salaries in mechanical, at least మాకు తెలిసి 70-80 lakhs ఉంది తెలుసా per annum. అంటే అదే పొటెన్షియల్ అందరికీ ఉంటుందా, లేకపోతే గ్రౌండ్ స్టేజ్లో ఇప్పుడు ఈ ఐటీలో వెళ్ళే వాళ్ళు అందరూ సుందర పిచ్చి అవ్వగలరా అనేది కూడా క్వశ్చన్ మార్క్ కదా. సో దట్ ఈస్ డిబేటబుల్. అంటే నేనేమంటున్నా అంటే ఇట్ ఈస్ అబౌట్ ఐ మీన్ ఇట్స్ స్టడీస్ని క్వాలిఫికేషన్ని జాబ్కి లింక్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఫస్ట్. అవునండి, అన్ఫార్చునేట్. నేను కూడా అదే ఫీల్ అవుతా. సో ఎవ్రీ టైం మనం మాట్లాడుకున్నప్పుడల్లా మన నెక్స్ట్ జనరేషన్ మన పిల్లల్ని నుంచి నువ్వు సైన్స్ తీసుకుంటే ఇంజనీరింగ్ చేయొచ్చు, ఇంజనీరింగ్ చేస్తే జాబ్ దొరుకుతుంది అనే, లేదా యూఎస్కి వెళ్ళొచ్చు, లేదా అమెరికాకి జర్మనీకి వెళ్ళొచ్చు, ఎక్కడో అవుట్ ఆఫ్ ది కంట్రీ వెళ్ళొచ్చు అనేదే స్టార్టింగ్ నుంచి మీకు ఒక ఫ్లో వెళ్ళామనుకోండి. ఐ పర్సనలీ ఫీల్, దట్స్ మై పర్సనల్ ఫీలింగ్, వెదర్ తీసుకుంటా స్టడీస్ ఈజ్ ఎ నాలెడ్జ్ అండి, యు గెయిన్. ఉద్యోగం అంటారా, అది ఎనీ జాబ్ అయినా మీరు అందరికీ అదృష్టం ఉండొచ్చు ఉండకపోవచ్చు, మీరు చదువుకున్న కోర్ ఏరియాలోనే మీరు చేస్తారా చేయరా అనేది దట్ ఈస్ డిబేటబుల్ కదా. అండ్ ఇట్ ఈస్ అబౌట్ ద ఆపర్చునిటీ. కానీ ఒక దానికి ఎక్స్కి ప్రిపేర్ అవ్వడు నాలెడ్జ్తో రిలేట్ చేస్తున్నాం అనుకోండి జాబ్ తోటి, అది చాలా కష్టమైన పని. ఐ మీన్ నాట్ ఎ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ దట్. సో మీరు అన్నారు ఆటోమొబైల్ వింగే మన తెలుగు స్టేట్స్లో ఎగ్జాక్ట్గా ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు అసలు. మరి ఎలాంటి స్కిల్స్ ఈ మెకానికల్ కానివ్వండి ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళకి ఎలాంటి స్కిల్స్ ఉంటే వాళ్ళు సస్టైన్ అవ్వగలుగుతారు మార్కెట్లో? ఎందుకంటే నాకు ఇప్పటివరకు తెలీదు అలాంటి వింగ్ లేకపోతే ఆ సైడ్ వెళ్ళలేదు. ఎందుకంటే నేను ఇంటర్న్షిప్ చేశాను అనమాట. నేను ఎలక్ట్రికల్ స్టూడెంట్ని. నా ఫైనల్ ఇయర్ వచ్చినప్పుడు, నేను డిప్లొమాలో ఉన్నప్పుడు 10th అయిపోయిన తర్వాత 3 years హార్డ్లీ ఫైనల్ ఇయర్కి వచ్చినప్పుడు నేను చేశాను అడాప్ట్ మోటార్స్ అనేసి. నేను ఆ కంపెనీలో చేశాను అనమాట. అక్కడికి వెళ్ళేంత వరకు నాకు ఏం నాలెడ్జ్ తెలియదు. అట్లా ఆ కంపెనీ వాళ్ళు నాకు చెప్పారు ఇది మోటార్, ఇది ఇలా. అప్పటి వరకు అసలు నేను కాలేజ్లో నేర్చుకున్నది కూడా ఏం లేదు. సో అలాంటి స్కిల్స్ మీలాంటి మ్యానుఫ్యాక్చరర్స్ చేస్తే, అంటే నా పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు ఆటోమొబైల్ వింగ్ లేదు. సో అది చాలా బిగ్ మార్కెట్. స్టూడెంట్స్ని డ్రైవ్ చేయడానికి కానివ్వండి ఎంతోమంది మెకానికల్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళని కరెక్ట్గా గైడ్ చేసే సిస్టమే లేనప్పుడు వై నాట్ మీరే ఆ సిస్టంలోకి దిగి వాళ్ళకి ఇంటర్న్షిప్స్ ఇచ్చి వాళ్ళని గైడ్ చేసి మీ కంపెనీలోనే? డెఫినెట్లీ అండి, ఇట్స్ చాలా మంచి పాయింట్. నేను మీకు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇస్తాను. మన ఇండియాలో అందరం ఇంజనీరింగ్ స్టూడెంట్స్ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. అవునండి. కానీ డూ వీ నో దట్ 19 lakh ఐటీఐ స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ పాస్డ్ అవుట్ ఎవ్రీ ఇయర్. 19 లక్షల మంది పాస్ అవుతున్నారు. అందులో మేజర్ పర్సంటేజ్ ఏం చేస్తారంటే వాళ్ళు స్విగ్గీలోనో దీంట్లో డెలివరీ దానిలాగా చేరిపోతున్నారు. ఎందుకు? వాళ్ళు ఎక్కడ ఐటీఐ కాలేజెస్ అన్నీ ఎక్కడ ఉంటాయి? డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ దగ్గర అక్కడిక్కడ ఉంటాయి. వాళ్ళు అక్కడ ఉండి ఇక్కడ ఏం చేస్తాము అనేది, ఎందుకంటే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఉండకపోవచ్చు, అన్ని చోట్ల ఉండడం కష్టం ఎక్కడికైనా. అక్కడ ఎలక్ట్రికల్ అతను చేసే వాళ్ళకి ఏం చేస్తారంటే లాస్ట్కి ఏ అపార్ట్మెంట్లోనో ఎక్కడో ఎలక్ట్రీషియన్ లాగా ఉండాలి అంటే అది అంత లుకరేటివ్గా అనిపించదు, మేము ఇమ్మీడియట్ శాలరీలు రావు. సో ఇక్కడ సమస్య. సో మేము ఏం చేసాము అంటే అరౌండ్ 4 years బ్యాకే మేము సిద్దిపేటలో ఫస్ట్ చిన్న ఫ్యాక్టరీ పెట్టాము. మేము చిన్న అసెంబ్లీ యూనిట్ పెట్టినప్పుడు మేము ఫస్ట్ టైం సిద్దిపేట ఐటీఐ కాలేజ్కి వెళ్తే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో కావాలి అంటే ఆ ప్రిన్సిపల్ కలర్లో నీళ్ళు వచ్చాయి. ఫస్ట్ టైం ఇన్ని సంవత్సరాల్లో ఎవరైనా మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు మా దగ్గరకు వచ్చి మీరు తీసుకున్నారండి అని చెప్పారు. సో మేము అక్కడే మేము ఒక దాదాపు 8 మందికి ఇంటర్న్షిప్ ఇచ్చాము. అందులో అమ్మాయిలు కూడా ఉన్నారు, ఎలక్ట్రికల్ వాళ్ళు, అబ్బాయిలేమో మెకానికల్ వాళ్ళు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. సో మాకు కావాల్సిన స్కిల్స్ ఏంటంటే ఎలక్ట్రికల్ మెకానికల్ వాళ్ళు ఇద్దరు కావాలి. ఇప్పుడు నేను మీకు ఒక విషయం దీనితో సంబంధించి చెప్తాను చూడండి. మారుతి కార్ చేసే వాళ్ళేమో మర్సిడీస్ బెంజ్ చేయలేరు, బజాజ్ చేసేవారు పియాజో చేయలేరు, ఈ స్కూటర్ పనిచేసేవాళ్ళు ఆ స్కూటర్ పనిచేయలేరు, ఎందుకంటే దీని ఇంజిన్ వేరు దాని ఇంజిన్ వేరు. కానీ ఎలక్ట్రిక్ వెహికల్ వచ్చేసరికి ఏమవుతుంది అంటే మోటార్ సేమ్, ఇది ఒక 5 kilowatt ఉండొచ్చు, ఇది ఒక 10 kilowatt ఉండొచ్చు. అంటే మోటార్ కెపాసిటీ పెరుగుతుంది తప్ప మోర్ ఆర్ లెస్ సేమ్ ఉంటుంది. అక్కడ ఏమైపోతుంది అంటే మీరు ఒక స్కిల్ సెట్ నేర్చుకుంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న డిస్ట్రిక్ట్లో ఒక అతను ఉన్నారు, అతనే ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ అనుకోండి. ఆ వైరింగ్నెస్ అర్థమైపోతే, వైరింగ్ హార్నెస్ అది అర్థమైతే ప్రాబబ్లీ ఈ కెన్ కొంచెం ఎన్హాన్స్ చేసుకుంటే నాలెడ్జ్ని 3-wheeler కూడా చేయొచ్చు, 2-wheeler కూడా చేయొచ్చు. సో అతనికి ఉపాధి పెరిగింది కదా. ఇది అంటే ఒక టెక్నాలజీ మారగానే చూడండి దాని ఇంపాక్ట్ ఎక్కడో డిస్ట్రిక్ట్లో ఉండే ఐటీఐ స్కూల్ మీద పడింది, కాలేజ్ మీద కదా. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ కనెక్టివిటీ అండి. అందుకే మనం టెక్నాలజీ మారుతున్నా కొద్దీ అడాప్షన్ చేసుకుంటున్నా కొద్దీ దాని రిజల్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే జాబ్ మీదే పడుతుంది. జాబ్ ఆపర్చునిటీ
కాంపిటీషన్లే పడతాయి ఖచ్చితంగా. ఇవాళ జాబ్ ఆపర్చునిటీస్ పెరిగాయి. ఎవ్రీవేర్ మీరు చూడండి, నాకు హెల్పర్ కావాలి అని ఉంటుంది, లేదా కావాలంటారు, లేదా టెక్నికల్ కావాలని ఉంటుంది. అంటే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉన్నట్టే కదా. ఇతనికి చేయాలుందా లేదా అనేది అతను ఆలోచించాల్సిన విషయం. లేదు నాకు కొంచెం ఈజీగా అనిపిస్తుంది, జస్ట్ గో ఇన్ ఫర్ ద డెలివరీ, ఏదో రాగానే వెళ్ళగానే కాల్ సెంటర్ కానీ ఎక్కడైనా వెళ్ళిపోతే 10,000 12,000 వచ్చేస్తుంది అనుకుంటే మీకు 5-6 years అక్కడే ఉంటారు. కానీ ఇక్కడ స్కిల్ నేర్చుకునే వాళ్ళు ఏం చేస్తారు, 3 years తర్వాత ఆలోచించండి, ఇతను కార్ లెవెల్కి వెళ్ళిపోతాడు. అప్పుడు తన శాలరీ, అతని ఎర్నింగ్ పెరిగిపోతాయి కదా. అది దాని రిపర్కేషన్స్. సో మా సజెషన్ ఏంటంటే, ఇది ఐటీఐ స్టూడెంట్స్గా. ఇంజనీరింగ్ వచ్చేసరికి మీకు మెకాట్రానిక్స్ అని స్టార్ట్ అయింది, మెకానికల్ యాజ్ వెల్ ఎలక్ట్రానిక్స్. అర్లియర్ దేర్ వర్ 2 different wings. అవునా, అట్లీస్ట్ మెకాట్రానిక్స్ చేశారు. ఇప్పుడు ఏంటి అంటే అందరూ మల్టీ స్కిల్స్ అయిపోయారు కదండి. ఎలా అయితే చిన్నప్పుడు ఉట్టి స్టడీస్ మీద చేస్తూ కమ్యూనికేషన్ పెంచుకునేవారు, ఇప్పుడు ఏమైపోయింది, మెకానికల్ చేయాలి, ఎలక్ట్రానిక్స్ చేయాలి, ఎలక్ట్రానిక్స్ కూడా చేయాలి అనేసి. సో ఇప్పుడు పీసీబీ బోర్డ్స్ ఎన్ని వస్తున్నాయి ఎలక్ట్రిక్ వెహికల్లో. సో దట్ గై ఈజ్ మోర్ ఎక్వలెంట్. సో ఇవన్నీ కూడా ఎన్హాన్స్మెంట్స్ అండి. అంటే నాకు తెలిసి కరికులమ్స్ కూడా అలా మారుతున్నాయి. మా సజెషన్ ఏంటంటే, ఏ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఐటీఐ స్టూడెంట్స్ ఉన్నా సరే, ఎలక్ట్రికల్ మెకానికల్ చేసిన అబ్బాయిలు ఎవరు ఉంటే, మెకానికల్ చేసిన వాళ్ళు నియరెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రిక్ వెహికల్ దాని దగ్గరికి వెళ్ళాలని మేము ఐ రిక్వెస్ట్ దెమ్. బికాజ్ అదొకటి మెకానిక్ షాప్స్ పెట్టుకోమనండి కావాలంటే. బికాజ్ మెకానిక్ షాప్లో మెకానికల్ సైడ్ అంతా 60-70% వెళ్ళిపోతే 20% ఆఫ్ ది ఎలక్ట్రికల్ ఉంటుంది కదా, అది ఈయన చూసుకుంటూ ఉంటారు. అలా అనమాట. సో అసలు ఈ పాయింట్ ఎందుకు రేజ్ అయినా, హెన్రీ ఫోర్డ్ మీకు ఐడియా ఉండే ఉంటుంది, ఆ మోడల్ టీ కార్ అనేది వచ్చినప్పుడు అది బాగా ఫేమస్ అయిపోయింది అనమాట. సో ఈ తీసుకురావడం, వాళ్ళకి నేర్పించడం, వాళ్ళు అలానే చేశారు. దాని ప్రొడక్షన్ ఎలా పెంచారు అంటే, మాస్ క్రౌడ్ అంతా కూడా జాయిన్ చేసేసుకొని వాళ్ళకి 6 months ట్రైనింగ్ ఇచ్చేసారు. ఇంకా అసలు బీటెక్ చేయాల్సిన అవసరం అది లేదు, అవసరం లేదు. అంటే ఇక్కడ మీరు 2 points చెప్పారు. నేను డిప్లొమా బ్యాక్గ్రౌండ్, డిప్లొమా చేసి బీటెక్ చేశాను. నేను కూడా సేమ్ అలానే ఒక ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీకి వెళ్ళి జాయిన్ అయ్యాను. అక్కడ నన్ను ట్రీట్ చేసిన విధానం కానివ్వండి, అప్పుడు నా ఏజ్ కొంచెం అంటే 10th తర్వాత 3 years కదండి. సో ట్రీట్ చేసిన విధానం కానివ్వండి, నాకు వచ్చే శాలరీ కానివ్వండి, నేను నేర్చుకునే నాలెడ్జ్ కానివ్వండి, ఇవన్నీ నాకు ఫిట్ అయినాయి. బీటెక్ తర్వాత నాకు ఆ మైండ్ సెట్ లేదు. డిప్లొమా వాళ్ళకి, మీరు అన్నట్టు డిప్లొమా వాళ్ళకి ఇంటర్ చేసి ఐటీఐ చేసిన వాళ్ళకి ఇది మంచి, మీరు చెప్పిన పాయింట్ ఏదైతే ఉందో మంచిగా అయింది, నాకు కూడా వర్కౌట్ అయింది. కాకపోతే బీటెక్ చేసిన మైండ్ సెట్ కానివ్వండి, బీటెక్ చేసిన పర్సన్ని సొసైటీ చూసే పర్స్పెక్టివ్ కానివ్వండి, బీటెక్ అయిపోయిన తర్వాత మనకు ఆ వచ్చే ఇన్కమ్, వాడు బీటెక్ చేసి 20 సంవత్సరాలు చదివి మళ్ళీ నేను కంపెనీలోకి వెళ్ళి అసలు 0 నుంచి నేర్చుకోవాలా అన్న క్వశ్చన్ కానీ, వీళ్ళు ఇచ్చే ఇంటర్న్షిప్కి వచ్చే శాలరీ మీకు ఐడియా ఉండే ఉంటుంది అది కానీ. సో దీన్ని ఎలా చూస్తారు? బీటెక్ వాళ్ళకి కరెక్ట్ సొల్యూషన్ ఇది, డిప్లొమా వాళ్ళకి ఐటీఐ వాళ్ళకి మాత్రం సూపర్ సొల్యూషన్. బీటెక్ కూడా మీరు 20 సంవత్సరాలు చదువుకున్నారు కానీ మీకు ఎంత వచ్చు అనేది కూడా తెలియదు కదండి. మీకు ఏ ఆర్గనైజేషన్లో అయినా యూ నీడ్ సమ్ ట్రైనింగ్ అండి. మీరు అంటే నా ఉద్దేశం ఎలా ఉంటుందంటే, మీరు చదువుకున్నది ఇట్ ఈస్ జస్ట్ థియరీ పార్ట్ ఆఫ్ ఇట్. ప్రాక్టికల్గా వచ్చేసరికి ఎంత అడాప్ట్ చేయగలిగామో, ఎంత నేర్చుకున్నామో, ఎంత నాలెడ్జ్ గెయిన్ చేసామో అనేది. ఈ నాలెడ్జ్ గెయినింగ్ దాంట్లోపల తను కెరియర్ చూసుకుంటూ, యూ కాంట్ సాటిస్ఫై ఆల్ కార్నర్స్. నాకు శాలరీ కూడా బాగుండాలి, యూఎస్కి కూడా వెళ్ళాలి, కానీ నేర్చుకోవాలంటే 20 years బీటెక్ చేసిన వాళ్ళకి ఏం తెలుస్తుందని నాకు చెప్పండి. నాకు తెలిసి అయితే ఏం తెలియదు. మా ఇంటర్వ్యూలో బేసిక్ క్వశ్చన్స్ తెలియని వాళ్ళు కూడా ఉన్నారు అలా అంటే. కానీ కొంతమంది ఉంటారు కొంచెం తెలిసిన వాళ్ళు, బాగా తెలుసుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత దెన్ దే లెర్న్, నేర్చుకోవాలన్న తపన ఉంటుంది. నాకు బాగా గుర్తుంది, ఒకసారి మేము ప్రొఫెసర్ని అడిగాము, మేము కన్వర్జన్ కిట్ చేస్తున్నప్పుడు ఒక ప్రొఫెసర్ని అడిగాను, ఆయన ఐడియా గురించి అడిగితే ఆయన ఏమన్నారంటే, ఆయన 30 years నుంచి ఫిజిక్స్ నేర్పిస్తున్నారు, మా ఇంట్లో ఫ్యూజ్ పోతే ఎలక్ట్రీషియన్ పిలుస్తాను రాని అని అన్నారు నన్ను. సో ఆయనకి ఏది చేస్తే ఎలక్ట్రిక్ కనెక్షన్ వస్తుంది తెలుసు తప్ప ఫ్యూజ్ మార్చడం రాదుగా. ఇది కూడా అలాంటిదే. ఈయన చదువుకుని వచ్చారు అంతే థియరీగా, బట్ వెన్ ఇట్ గెట్ ఇన్ టు ద ప్రాక్టికల్ పార్ట్, ఆబ్వియస్లీ వెహికల్ మీద చేయబెట్టలేం కదండి. ఇప్పుడు డాక్టర్ ఎంబీబీఎస్ చదవరాగానే ఆపరేషన్ థియేటర్ పంపిస్తారా? పంపించాం కదా. ఆయన 5-6 years డాక్టర్ కింద అప్రెంటిస్షిప్ చేస్తే తప్ప హీ కాంట్ గెట్ ఇన్ టు ఇట్, బికాస్ యూ కాంట్ పుట్ సమ్మన్ ఎల్స్ లైఫ్ ఆన్ రిస్క్. అలాగే డూ యూ థింక్ ఇంత పెద్ద ఆర్గనైజేషన్లో ఆ అబ్బాయి మీద, బీటెక్ చేసిన అబ్బాయి మీద అమ్మాయి మీద రెస్పాన్సిబిలిటీ వదలలేం కదా. హీ హ్యాస్ టు ఆర్ షీ హ్యాస్ టు లెర్న్, నేర్చుకుని. అయితే వాళ్ళకి ఓపిక ఉండాలి కదండి. బీటెక్ అయిపోగానే ఏదో అయిపోయిందంటే ఐ డోంట్ సీ దట్ పెద్ద డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్ ఏమి అనిపించదు. దాని తర్వాత 2-3 years బాగా గ్రాస్ప్ చేసుకుని
వెహికల్ అసలు దాని ఇంట్రికసీస్ అర్థమై మెకానిజం అర్థమైతే అప్పుడు దెన్ హిల్ బికమ్ అ గుడ్. యా మీరు అన్న పాయింట్ నేను ఖచ్చితంగా ఓకే చేస్తాను. కాకపోతే ఏంటి అంటే మన సిస్టమ్ ఏదైతే ఉందో బీటెక్ కానివ్వండి డిప్లొమా కానివ్వండి ఇది ఎలా తయారు చేశారు అంటే మార్నింగ్ అంతా కూడా మనకి థియరీ క్లాసెస్ ఉంటాయి. జనరల్ నేను డిప్లొమా చదివినప్పుడు మార్నింగ్ అంతా థియరీ క్లాసెస్ ఉంటాయి, ఈవినింగ్ అంతా కూడా మనకి ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి అనమాట. మాకు పర్సనల్లీ డిప్లొమా కాలేజ్ అసలు అన్ని కాలేజెస్లో ల్యాబ్ మార్క్స్ ఎక్కువ ఉంటాయి. మాకు సబ్స్టేషన్కి తీసుకెళ్ళి మొత్తం చూపించి అలా ట్రైన్ చేశారనమాట. ఈ బీటెక్ కాలేజెస్లో సీరియస్లీ చెప్పాలంటే అంటే మీరు అన్నట్టు పొటెన్షియల్ ఉంది. 4 years ఆఫ్ 4 సంవత్సరాల్లో మనం నేర్పించగలిగితే ఆ ల్యాబ్ ఈవినింగ్ సెషన్ మార్నింగ్ అంతా థియరీ చెప్పి ఈవినింగ్ అంతా కూడా చేయగలిగితే అసలు వజ్రాలు తయారవుతారని నా ఫీలింగ్. డిప్లొమాలో నేను అట్లనే గ్రో అయినండి. మార్నింగ్ అంతా మా క్లాస్ జరిగేది, ఈవినింగ్ ఎమ్మటే తీసుకెళ్ళి సబ్స్టేషన్ మొత్తం ఒక ఈఎంఐ అనేసి ఒక సబ్జెక్ట్ ఉంటుంది అనమాట. మొత్తం సబ్స్టేషన్ గురించే ఉంటుంది. మార్నింగ్ క్లాస్ చెప్పేటోళ్ళు ఈవినింగ్ సబ్స్టేషన్కి తీసుకెళ్ళేసి ఎవ్రీ పాయింట్ నేర్పించేటోళ్ళు. స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ఏంటి, స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ ఏంటి, టూల్స్ ఏంటి, ఇవన్నీ మాకు అసలు చదవాల్సిన అవసరమే లేదు. మేము అప్పుడు వెళ్ళాము, ఇది ఫస్ట్ టూల్, ఇది సెకండ్ టూల్, హెల్మెట్ ఇది పెట్టుకుంటాము, దాంతో జాకెట్ ఇన్ని డిగ్రీస్ వరకు. సో వేర్ వెంట్ రాంగ్ అంటే బీటెక్లో దీన్ని సరి చేయాలి అంటే ఏం చేయొచ్చు అంటారు? మోర్ ప్రాక్టికల్స్ ఇంక్లూడ్ చేయాలండి. మీరు ఎట్లయితే మీరే చెప్పారు క్లాసిక్ ఎగ్జాంపుల్, నా అభిప్రాయం ఏంటంటే మై ఫీలింగ్ ఈస్ దే షుడ్ ఇంక్లూడ్ మోర్ అండ్ మోర్ ఇన్ ప్రాక్టికల్ థింగ్స్ ఇన్ టు దేర్. నవ్ ఇవాళ చాలామంది ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా ఇంటర్న్షిప్ ఇస్తారు. మా దగ్గర కూడా ఇంటర్న్షిప్ 2-3 వచ్చారు. వాళ్ళు కూడా రిగరస్గా పనిచేస్తారు షాప్ ఫ్లోర్లో. సో ద బెస్ట్ థింగ్ ఈజ్ అదేదో ఇంటర్న్షిప్కి మార్క్స్ వచ్చినప్పుడు ఇంటర్న్షిపే కాకుండా వాళ్ళ హాలిడేస్లో కానివ్వండి, వాళ్ళ స్కెడ్యూల్స్ కూడా చాలా టైట్ ఉంటాయండి. వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజ్ పొద్దున వెళ్తారు, ఎప్పుడో రాత్రి వస్తున్నారు. అండ్ దెన్ మోస్ట్ ఆఫ్ ద ఇంజనీరింగ్ కాలేజెస్ ఆర్ అవుట్ సైడ్ ఆఫ్ ద సిటీ అండి. అదొక దట్ ఈస్ ఎ సైన్స్ బై ఇట్ సెల్ఫ్. అదొక పెద్ద ఇట్స్ ఎ వెబ్ బై ఇట్ సెల్ఫ్ అన్నట్టు. అది వాళ్ళ టైం ఉండాలి. పొద్దున్నుంచి పాపం అలసిపోతారు, పొద్దున్న లేచి వెళ్ళి మళ్ళీ సాయంత్రానికి ప్రాక్టికల్కి అంత టైం ఉంటుందా లేదా? లేకపోతే వాళ్ళు ఆ కరికులంని 3 days ఇది పెట్టుకుని 2 days మొత్తం ప్రాక్టికల్ పెట్టుకుంటే బాగుంటుంది. మరి ప్రాక్టికల్కి రావట్లే అన్నారు అనుకోండి కాలేజ్లో వాళ్ళు, మనకు చెప్పలేము అది. సో యా, థింగ్స్ హ్యావ్ టు మూవ్ అండి. ఐ థింక్ ఇట్ విల్ చేంజ్, ఐఎమ్ షూర్ ఇట్ విల్ చేంజ్. సో మీరు ఇందాక కన్వర్జన్ కిట్ గురించి అన్నారు. సో ఐ పర్సనల్లీ బిలీవ్ మ్యాట్రిక్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఎందుకంటే టాప్ 1% పీపుల్ మనల్ని హ్యాండిల్ చేస్తారు, వాళ్ళే వరల్డ్ని రూల్ చేస్తారని. ఎందుకు అంటే ఆ టాప్ 1% పీపులే అన్నిటికీ ఎక్స్పైరీ డేట్స్ పెట్టేశారు. మీకు తెలిసే ఉంటుంది, లైక్ బల్బ్కి ఇప్పుడు మన ఎలక్ట్రిక్ బల్బ్ ఉంది చూడండి, దానికి అసలు ఎక్స్పైరీ థింగే లేదనమాట. చాలా ఇయర్స్ అది పని చేస్తుంది, ఒక 60-70 years వరకు పనిచేస్తుంది. కానీ అలా చేస్తే మళ్ళీ మనిషి కొన్నాడు కదా. ఇప్పుడు నేను కొంటే నా కొడుకు ఇవ్వచ్చు, అంత టైం ఉంటే అది పని చేస్తే. సో వాళ్ళు ఏం చేశారు అంటే అది ఒక 1 year 2 years తర్వాత దానికి అది ఫెయిల్ అయిపోయేటట్టు డిజైన్ చేశారు అనమాట. సో ఇది నేను చాలా బిలీవ్ చేస్తా, 1% పీపుల్స్ వీళ్ళన్నిటిని ఇట్లనే ఆర్గనైజ్ చేసి ఈ క్రౌడ్ని అంతా ఆగం చేస్తారు అని. సేమ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ సెగ్మెంట్లో కూడా అలానే జరిగిందని నేను పర్సనల్గా ఫీల్ అవుతాను. అదే నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నా. ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి 1990s కూడా డిజైన్ అయిన వెహికల్స్ ఉన్నాయి. అండ్ హార్డ్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. హార్డ్లీ 2 partsని మనం మేనేజ్ చేసుకోగలిగితే, వాటి ఎఫిషియన్సీ, వాటి డ్రాబ్యాక్స్ని మనం కనుక్కొని ఇంప్రూవ్ చేసుకోగలిగితే ఎలక్ట్రిక్ రెవల్యూషన్ అనేది ఎప్పుడూ వచ్చేది. కానీ అప్పటికే ఈ రెవల్యూషన్ వచ్చేసింది కాబట్టి, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చేసినాయి, పెట్రోల్ వెహికల్స్ వచ్చేసినాయి కాబట్టి వీళ్ళు దీన్ని ఆపేశారా, లేకపోతే ఇట్ ఈస్ నిజంగా ఇది ఛాలెంజ్ అయినా ఈ టైంకి రావాలా, లేకపోతే ఇంకా 20 years ముందే రావాలా అన్నది నా చిన్న క్యూరియస్. ఏమవుతుందంటే యూఆర్ రైట్, ఎందుకు ఇన్ని సంవత్సరాలు పట్టింది అన్నది నా మెయిన్ పాయింట్ అండి. అంటే 2001లో బిజ్లీ అని స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీ స్కూటర్స్ తయారు చేస్తుంది, ఆటోలు కూడా తయారు చేస్తుంది, 3 wheelers. బిజ్లీ అని ఒక ఎలక్ట్రిక్ వెహికల్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ బిల్ క్లింటన్ ఎవరో మన తాజ్మహల్కి వచ్చినప్పుడు ఆయన ఎలక్ట్రిక్ ఆటోలో వెళ్ళారు యాక్చువల్లీ. ఇన్ఫ్యాక్ట్ మహీంద్రా కూడా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మహీంద్రా కూడా ఒక బిజ్లీ అనేది ఇంకో కంపెనీ చేసి ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్ట్ చేశారు 22 years బ్యాకే. సమ్హౌ ఇట్ డిడ్ంట్ క్లిక్. ఎందుకు క్లిక్ అవ్వలేదు అంటే మనం చెప్పడం కొంచెం కష్టము. నాకు తెలిసి ఏమైపోతుంది అంటే అప్పటికి ఈ లిథియం అయాన్ బ్యాటరీది అంత అడ్వాన్స్మెంట్ అవ్వలేదు. ఒకటి సోర్సెస్, ఎందుకంటే లెడ్ యాసిడ్ ఈజ్ నాట్ ద సోర్స్ మచ్. లిథియం అయాన్ అనేది మనం అప్పటికే కాదు, ఇప్పుడు కాదు, మనం ఒక 40-50 years నుంచి లిథియం అయాన్ అనేది టెక్నాలజీ వాడుతున్నాం ఇస్రోలో, రాకెట్ టెక్నాలజీలో. కానీ దానికి ఆటోమోటివ్ ఇండస్ట్రీస్కి యూజ్ అయ్యేటట్టుగా మనం ఎప్పుడూ దాని వైపు చూడలేదని నాకు ఈ మధ్య కొన్ని స్టడీస్లో తెలిసింది మాకు. ఆటోమోటివ్ ఇండస్ట్రీస్కి కావాల్సిన సర్జ్ అది ఏదైతే ఉంటుందో ఈ లిథియం అయాన్ బ్యాటరీలలో అదొక టెక్నాలజీని డెవలప్ చేయడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది వాళ్ళకి.
ఇకపోతే ఆయిల్ది ఏమంటారు లాబింగ్ ఉందా లేదా అనేది థింగ్స్ ఆర్ నోన్ టు మెనీ పీపుల్ అండి. ఇది ఎందుకు అవ్వలేదు అనే బదులు ఇప్పుడు ఎలా చేయాలనేది ఆలోచించడం కరెక్ట్ అనిపిస్తుంది నాకు. 20 years బ్యాక్ వై డిడ్ ఇట్ నాట్ టేక్ ప్లేస్ అనే దాని బదులు ఇప్పుడు ఎలా చేయాలి ఫాస్ట్గా. 20 years అయిపోయింది, ఇప్పుడు మనం ఏం అంటే చేయాలి? అప్పుడు కూడా ఆపారు కదా, ఒకవేళ అప్పుడు ఆపారు అంటే మాత్రం ఇప్పుడు కూడా దాన్ని ఇప్పుడు ఆ స్టేజ్ దాటిపోయిందండి. అంతేనా? ఇప్పుడు నేను మీకు చెప్పే వరకు ఆ ఎగ్జాంపుల్ తెలియదు ఉన్నట్టు కూడా, అవునా? కానీ మీకు ఎలక్ట్రిక్ వెహికల్ ఇప్పుడు మనం నేను ఎందుకంటే ఇప్పుడు నేను యూఎస్ నుంచి వచ్చినప్పుడు ఒక్క ఎలక్ట్రిక్ మీరు ఇక్కడ నుంచి అంటే ఇప్పుడు ఒక గచ్చిబౌలి నుంచి కుక్కడపల్లి వెళ్ళే వరకు కూడా ఎక్కడైనా వెళ్ళినా ఒక్క ఎలక్ట్రిక్ వెహికల్ కనబడేది కాదు 5 years బ్యాక్. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 100-200 ప్లస్ వెహికల్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి. అంటే ఇమాజిన్ చేయండి ఎంత ట్రాఫిక్ పెరిగిందో ఎలక్ట్రిక్ వెహికల్స్. సో కొన్ని మూవ్మెంట్స్ని నో వన్ కెన్ స్టాప్ ఇట్ అండి. దట్ ఈస్ ద మూమెంట్ హ్యాడ్ కమ్ నౌ. ఇప్పుడు వచ్చింది. 20 years బ్యాక్ ఏమైంది, వాట్ వుడ్ హ్యావ్ గాన్ రాంగ్, వాట్ వెంట్ రాంగ్ అనే దాని బదులు నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు దీన్ని ఇంత ఎఫిషియెంట్గా అప్పుడు అవ్వలేనంత ఫాస్ట్గా అయినా ఇంత ఫాస్ట్ అవ్వకుండా అంత ఫాస్ట్గా మనం ఇప్పుడు గ్రో అవ్వగలం. అండ్ థ్యాంక్స్ టు ద గవర్నమెంట్స్ ఆల్సో హూ ఆర్ ఇంట్రడ్యూసింగ్ లాట్ ఆఫ్ సబ్సిడీస్ కానివ్వండి. కొన్ని నేమ్ చేయగలుగుతారా? ఎలాంటి సబ్సిడీస్? ఫేమ్ సబ్సిడీ అని ఉంది అండి. దీంట్లో మీరు కన్వర్జన్ కిట్ గురించి మాట్లాడారు, నేను కమ్ బ్యాక్. డెఫినెట్లీ దాని గురించి చాలా సబ్సిడీస్ అనేసి స్టేట్ సబ్సిడీస్ కూడా ఇస్తున్నారు, స్టేట్స్ కూడా సబ్సిడీ ఇస్తుంది. సో సబ్సిడీస్ అనేది కూడా వచ్చిందనమాట. అంటే ఇప్పుడు ఫేమ్ సబ్సిడీ అని అంటారు, ఫాస్టర్ అడాప్షన్ ఆఫ్ మెకానిక్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్ది ఫేమ్ ఫుల్ ఫామ్ అది. వాళ్ళు ఏమన్నారంటే ఎలక్ట్రిక్ వెహికల్ కొంటే ఇంత సబ్సిడీ ఇస్తున్నామన్నారు. 2 వీలర్స్కి 3 వీలర్స్కి 4 వీలర్స్కి కూడా ఇచ్చారు. లాస్ట్ ఇయర్ ఫేమ్ 1 ఉండింది, ఫేమ్ 2 కూడా అయిపోయింది. ఇప్పుడు ఫేమ్ 3 కూడా రిలీజ్ చేస్తారు ఇన్ బడ్జెట్లో అని మనకు ఇన్ ద టాక్ ఇన్ ద ఇండస్ట్రీ. ఇది ఎందుకు అంటే బయర్స్కి కొంచెం టు సపోర్ట్ ఫ్రమ్ గవర్నమెంట్. అట్లాగే మ్యానుఫ్యాక్చరర్స్ కూడా ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళకి గవర్నమెంట్ కొన్ని సబ్సిడీస్ ఇస్తుంది. ఇంత ఇది స్టార్ట్అప్ ఆర్గనైజేషన్స్కి 5 years మీకు జిఎస్టీ బిల్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ చేయొచ్చు. ఇవన్నీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి విచ్ ఆర్ దేర్ ఆల్రెడీ ఫర్ ఎంఎస్ఎంఈస్ ఆల్సో. కమింగ్ బ్యాక్ టు కన్వర్జన్ కిట్, ఈ అడాప్షన్ ఎలా అవుతుంది అనే దాని మీద నేను మీకు చెప్తా చూడండి. ఎందుకంటే కన్వర్జన్ కిట్టే అసలు యాక్చువల్గా సొల్యూషన్. కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆల్రెడీ నాకు ఆటో ఉన్నా లేకపోతే నాకు ఇంకేదైనా వెహికల్ ఉన్నా సరే, నేను ఎంత ఈవీ భూమి వచ్చినా సరే నేను నాది అమ్మేసి అయితే దాన్ని తీసుకోవాలి అని అనుకోను. ఎంత గవర్నమెంట్ సపోర్ట్ చేసినా, ఎంత ఎవరు సపోర్ట్ చేసినా, నా దగ్గర ఆల్రెడీ వెహికల్ ఉంటే అది ఈవెన్ మనం చూసుకున్నట్టయితే రోడ్ మీద ఎప్పుడో ఆటోస్ అవన్నీ ఇరిగిపోయి అంత జాగ్రత్త కుట్టుకొని వెనకాల అది కూడా చేసుకొని డ్రైవ్ చేస్తారు. అలాంటి మైండ్ సెట్ ఉంటుంది. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ వాడికి ఆటో అనేది వాడు మళ్ళీ ఇంకో దాని మీద ఇన్వెస్ట్ చేయడం కష్టం. సో ఈ కన్వర్జన్ కిట్ అనేది వస్తే సింప్లీ 3 steps ఆర్ ఎనీ నెంబర్ ఆఫ్ స్టెప్స్లో మనం నార్మల్ ఆటోని ఎలక్ట్రిక్ వెహికల్గా మార్చవచ్చు. ఇదే యాక్చువల్ సొల్యూషన్. దీన్ని ఎందుకు ఎవరు ప్రమోట్ చేయట్లేదు, దీన్ని ఎందుకు ఇంకా తీసుకురావట్లేదు, మీరు చెప్పాలి అసలు. యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్ అండి. దాంట్లో ఆ డేటా ప్రకారం చూస్తుంటే అకార్డింగ్ టు ద వరల్డ్ ఎకనామిక్ ఫోరం, అన్లెస్ అంటిల్ వీ కన్వర్ట్ ద ఎగ్జిస్టింగ్ వెహికల్స్, అచీవింగ్ 30% by 2030 ఈజ్ ఇంపాసిబుల్, ఆల్మోస్ట్ నియర్ టు ఇంపాసిబుల్. కన్వర్జన్ కిట్ చేయాల్సిందే. అయితే మనకి కన్వర్జన్ కిట్లో చాలా ఛాలెంజెస్ ఉన్నాయండి. నేను 4 వీలర్ సెక్టర్ 2 వీలర్ సెక్టర్ గురించి మాట్లాడను, నేను 3 వీలర్ గురించి మాత్రం చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడగలను, ఎందుకంటే దాంట్లో వర్క్ చేశాను కాబట్టి. ఇక్కడ మీకు వెరైటీస్ అంటే వేరియంట్స్ చాలా తక్కువ ఉన్నాయి 3 వీలర్స్లో. ఒక 2-3 కంపెనీలే ఉన్నాయి, బజాజ్ కానివ్వండి వాళ్ళ కంపెనీలు ఉన్నాయి పెద్దవి. సో మాకేమవుతుందంటే కన్వర్ట్ చేయడం అనేది ఒక కంపెనీకి చేసి అంటే మోర్ ఆర్ లెస్ దాని చాసెస్ అవన్నీ కూడా సేమ్ ఉంటాయి కాబట్టి కన్వర్ట్ చేయడం ఈజీ. ఎస్పెషల్లీ 3 వీలర్లో మేము వితిన్ less than 4 hours మేము కన్వర్ట్ చేస్తామండి. less than 4 hours కన్వర్ట్ చేస్తాం. దట్ ఈస్ అవర్ ఫస్ట్ ప్రోడక్ట్ అనమాట మేము తయారు చేసి. మేము అప్పుడు 2018లోనే ఫస్ట్ వెహికల్ని తయారు చేసి మేము సర్టిఫికేట్ కూడా తీసుకుని మేము అప్పుడు సీఎం గారు ఉన్నారు ఆంధ్రాలో, అక్కడ డెమో ఇచ్చాము, ఇక్కడ కూడా తెలంగాణలో కూడా డెమో ఇచ్చాము. మేము వీ హ్యావ్ గివెన్ డెమో ఇన్ ఆల్మోస్ట్ 8 states, 9 states సో ఫార్. నౌ అవర్ వెహికల్ ఈజ్ ఆల్సో రన్నింగ్ ఇన్ కేరళ నౌ. ఇవాళ మేమేమంటున్నాం అంటే కన్వర్జన్ ఈజ్ ద ఈజియెస్ట్ వే. అండ్ టుడే వీ హ్యావ్ 4.8 crore ఆటో రిక్షాస్ ఆర్ ఫ్లయింగ్ ఆన్ ద రోడ్. అవునా? ఇప్పుడు మేము నిన్న ఒక 2 days బ్యాక్ జస్ట్ లాస్ట్ వీకే వీ హ్యావ్ డన్ అన్ ఎక్సలెంట్ ప్రోగ్రామ్ కాల్డ్ ప్రాజెక్ట్ గగన్. వాట్ ఈస్ దిస్ ప్రాజెక్ట్ గగన్ అంటే, మీరు ఒక మాట చెప్పారు కదా,
ఇప్పుడు మన దగ్గర స్క్రాప్ పాలసీ సరిగ్గా లేదండి. ప్లస్ ఒక ఇండివిజువల్కి అంటే ఒక ఆటో నడిపించే వారికి కానీ ఒక మామూలుగా ఇండివిజువల్ పర్సన్కి నేనేదో దేశానికి పొల్యూషన్ ఈ బండిలో వచ్చే పొల్యూషన్ మూలంగానే దేశంలో ఇంత పెద్ద పొల్యూషన్స్ తయారైంది అంత ఆలోచనలు ఉండడం అనేది కొంచెం కష్టం అండి వాస్తవానికి. మన మైండ్ సెట్కి నాకు నడుస్తుందా లేదా అనేది ఆలోచిస్తాను. నేనే అంతే. ఇవాళ నేను ఇన్ని మాట్లాడుతున్నా కానీ నాకు కూడా ఎలక్ట్రిక్ కారు, మామూలు కారే ఉంది, ఎలక్ట్రిక్ లేదు కదా. అవునా? అదే మేము కొంటాము అంటే చెప్తున్నా, అడాప్షన్ కూడా కష్టం కదా. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఉన్న వెహికల్ని నేను కన్వర్ట్ చేసేసి అనే ఆప్షన్ ఇచ్చారనుకోండి, లేదా అప్పుడు అరే అవును కదా అనిపిస్తుంది. కన్వర్జన్ కిట్ తోటి చాలా చాలా 2 మేజర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. అది నేను మీకు వివరంగా చెప్తానండి. అందరు ఏమనుకుంటారంటే కన్వర్జన్ కిట్ని ఇమ్మీడియట్గా చేయడం మూలంగా ఎగ్జిస్టింగ్ కార్బన్ ఎమిషన్ని కంట్రోల్ చేస్తున్నారు కదా. కొత్త వెహికల్ చేస్తే పాత వెహికల్ అయితే నడవడం మానట్లే. సో ఫస్ట్ ఇమీడియట్గా కార్బన్ ఎమిషన్ కంట్రోల్ అయిపోతుంది. సెకండ్ కంట్రోల్ ఏంటంటే మీరు ఒక 1000 బండ్లు అమ్మారనుకోండి, ఈ 1000 బండ్లు కొత్త బండ్లు అమ్మడానికి, కొత్త బండ్లు తయారు చేయడానికి ఎంత కార్బన్ ఎమిషన్ అవుతుంది. అదే ఉన్న వెహికల్ని నేను కన్వర్ట్ చేస్తే మీకు అంత కార్బన్ సేవ్ అయినట్టే కదా. చాలా. సో కొత్త వెహికల్ తయారు చేయాలన్నా షీట్ మెటల్ బెండ్ చేసి అవన్నీ ఇంత పెద్ద బాడీ తయారు చేయాలంటే ఎంత కార్బన్ ఎమిట్ అవుతుంది. ఆ కార్బన్ ఎమిషన్స్ కూడా అడ్వాంటేజ్, 2 సైడ్ల నుంచి అది ప్రాఫిటబిలిటీ ఆర్ అడ్వాంటేజెస్ ఐ వుడ్ సే మోర్ దెన్ ఫర్ ప్రాఫిటబిలిటీ. ఇది మేము డ్రైవ్ చేయబోతున్నాము. అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ ఇంకా ఈ దేశంలో సమ్హౌ లాట్ ఆఫ్ పీపుల్ స్టిల్ హ్యావ్ లాట్ ఆఫ్ అప్రహెన్షన్స్ అండి. అరే కన్వర్షన్ కిట్ నడుస్తుందా లేదా, ఇది పనిచేస్తుందా లేదా, పనిచేయదా అనేది. కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ పనిచేస్తే కన్వర్షన్ కిట్ కూడా పనిచేస్తుందండి. సింపుల్. ఇంకా దీంట్లో అసలు మీకు అంబిగ్విటీయే లేదు దాంట్లో. ఇఫ్ అవర్ న్యూ ఎలక్ట్రిక్ వెహికల్ క్యాన్ వర్క్, ఆ కన్వర్షన్ కిట్ ఆల్సో క్యాన్ వర్క్ విత్ ద సేమ్ ఎఫిషియన్సీ అండ్ మోర్ ఇన్ ఫ్యాక్ట్. నెంబర్ 1. నెంబర్ 2, డ్రైవర్కి ఒక సగటున ఒక 5 to 6 years అతను లోన్ తీసుకుంటాడు. 5 ఏళ్ళు అయిపోతుంది. తను మళ్ళీ కొత్తగా లోన్ తీసుకోమంటే ఎంత కష్టం అవుతుంది అతనికి. అసలు ప్రైస్ రేంజ్ ఎంత ఉండొచ్చు? ప్రైస్ రేంజ్ ఇప్పుడు మీకు ఎలక్ట్రిక్ వెహికల్ అరౌండ్ 3,30,000 to 3,50,000 రూపీస్ ఉందండి మార్కెట్లో కొత్తది వెహికల్. కొత్త ఫాజిల్ ఫ్యూయల్ వెహికల్ 2,60,000 2,70,000 అట్లా ఉంటుంది. దీంట్లో మళ్ళీ పర్మిట్ అవి చాలా ఛాలెంజెస్ ఉన్నాయండి. నాకు తెలిసి చాలా డిస్ట్రిక్ట్స్లో, చాలా మెయిన్ సిటీస్లో అంటే హైదరాబాద్, సికింద్రాబాద్, ఆగ్రా, ఢిల్లీ ఇలాంటివన్నిట్లో కూడా పర్మిట్స్ అని ఒకటి ఉంటాయి. దానికి పర్మిట్కి చాలా ఎక్స్పెండిచర్ ఉంటుందని నేను డ్రైవర్స్ దగ్గర విన్నా. మాకు కూడా ఎగ్జాక్ట్ రేట్ తెలీదు. బట్ ఇట్ ఈస్ వెరీ హార్టనింగ్ టు నో దట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ పర్మిట్ కాస్ట్ ఉంటాయి అనేసి. అది దాని గురించి నాకు కూడా పూర్తి తెలియదు కాబట్టి ఇప్పుడు మాట్లాడడం దాని గురించి కష్టము. 2,50,000 నుంచి 2,80,000 రూపీస్ పెట్టి ఒక ఆటో కానీ మళ్ళీ కొన్ని వేల రూపాయలు, ₹1,00,000 పెట్టి పర్మిట్ తీసుకుంటే అతని కాస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ కన్నా ఎక్కువనే అయితే తప్ప తక్కువ అవ్వదు. నెంబర్ 1. నెంబర్ 2, ఉన్న వెహికల్ని అమ్మేయాలి అంటే వాళ్ళు 20,000 ఇస్తా, 10,000 ఇస్తా అంటాడు. ఈ స్క్రాప్ లానే అమ్మేస్తారు. ఇది ఎలా అమ్ముతాడు అతను? మేమేమంటున్నామంటే మీ దగ్గర పాత వెహికల్ ఉంది, 10 years తర్వాత వెహికల్ పనిచేయదు, 8 years తర్వాత యాక్చువల్లీ దాని లైఫ్ కొంచెం కష్టం. 8 years తర్వాత వెహికల్ ఏదైనా సరే 10 years తర్వాత ఓల్డ్ వెహికల్స్ ఉంటే మీరు ma దగ్గరకు వచ్చి ఎక్స్చేంజ్ చేసుకుని కొత్త వెహికల్ తీసుకెళ్ళమని ఒక ఆఫర్ ఇచ్చాం. లేదా డైరెక్ట్ ఎక్స్చేంజ్ లేదు, ఎక్స్ట్రా పే చేయాలా? ఇప్పుడు నా వెహికల్ అది డౌన్ పేమెంట్ తీసుకుంటాం, వాళ్ళకి లోన్ ఫెసిలిటీ ఇచ్చి ఇస్తాం. ఆబ్వియస్లీ ఆ రేట్కి మనం కొత్త వెహికల్ ఇవ్వలేం కదా. నెంబర్ 1. నెంబర్ 2, ఉన్న వెహికల్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. ఉన్న వెహికల్ని కన్వర్ట్ చేసుకోవడం వల్ల అతనికి కూడా ఫీలింగ్ ఉండాలి, ఇంత మంచి బండి, ఇంత బాగా సీట్స్ అవన్నీ బాగా చేసుకుంటారు, ఎమోషనల్ కనెక్ట్ అవుతారు. ఎందుకంటే చాలామంది ఆటో డ్రైవర్లు రోజు సంపాదించి వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంజనీరింగ్ అయిన వాళ్ళు ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు అయినట్టు కూడా పేపర్లు చదువుతున్నారు. అతను ఆ ఆటోని అమ్మాలంటే చాలా ఎమోషనల్ కనెక్ట్. అంటే ఆటో బాగుంటే ఎందుకు అమ్మాలి? ఇప్పుడు నేనైనా ఆటో 5 years కాగానే కార్ అమ్మాలి రూల్ లేదు కదా, అన్లెస్ అంటే ఎవరో రెగ్యులర్గా. ఇంకా ఆటోస్ని వాళ్ళ చాలా వాళ్ళు లోపల దేవుడే ఏమైనా టెంపుల్ లానే ఉంటుంది, లోపల హీరో ఫోటోస్ బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళ థాట్ ప్రాసెస్ కి తగ్గట్టు పెట్టుకుంటారు. చాలా ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది 3 wheelers కి. అతనికి లైవ్లీవుడ్ కదా, సో అతను గ్రో అయ్యి ఉండొచ్చు ఎక్కడి నుంచో. ఆ వెహికల్ని కన్వర్ట్ చేసేసుకోమని చెప్తున్నాం ఆప్షన్. దానివల్ల ఏమవుతుంది అంటే మీకు కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ 3,30,000 3,50,000 పెట్టుకునే అంత బర్డెన్ ఉండదు, వీళ్ళు ఇస్తారు. ఇప్పుడు మన రాష్ట్రంలో అంటే ఎస్పెషల్లీ తెలంగాణ, మహారాష్ట్ర అలాంటి చాలా గుజరాత్లో కూడా అనుకుంటా కన్వర్షన్ కిట్కి స్టేట్ గవర్నమెంట్ మళ్ళీ సబ్సిడీ ఇస్తుంది. అన్ఫార్చునేట్లీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఫేమ్ సబ్సిడీని కన్వర్షన్ కిట్ని ఎందుకు తీసేశారు అనేది పెద్ద రీజన్ తెలీదు.
కానీ వీ ఆల్సో రిక్వెస్ట్ ఇన్ ద ఫేమ్లో వచ్చే ఫేమ్ సబ్సిడీలో కన్వర్జన్ కిట్ని కూడా ఇంక్లూడ్ చేయమని. ఇది ఒరిజినల్ మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళు మీరు చెప్పిన పిరమిడ్లో 1% వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారా లేదా అనేది చెప్పడం నాకు కష్టము. బట్ ఐ పర్సనలీ ఫీల్ ఐ డోంట్ థింక్ ఎనీ వన్ ఇండస్ట్రీ కానీ వాళ్ళు ఎవరు కూడా గవర్నమెంట్ని కంట్రోల్ చేసే స్థాయిలో ఎవరు ఉండరని నాకు నమ్మకం అండి. ఎందుకంటే గవర్నమెంట్ ఈజ్ ద బిగ్గెస్ట్ హైయెస్ట్ ఆన్ ద స్టేట్ కదా. వాళ్ళు ఫ్రేమ్ చేయాలి అనుకుంటే వాళ్ళ దృష్టికి వెళ్ళకపోయి ఉండొచ్చు. ఇవాళ వరకు ఎవరైతే ఫ్రేమ్ చేస్తున్నారో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళ దృష్టికి కన్వర్జన్ కిట్ పనిచేస్తుంది, బాగా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది అనే విషయము వాళ్ళ దృష్టికి వెళ్ళకపోయి ఉండొచ్చు. అదే రీజన్ అండి నాకు తెలిసి. మా దగ్గర వీ హ్యావ్ అ సఫిషియంట్ డేటా దట్ హౌ అ కన్వర్జన్ కిట్ క్యాన్ వర్క్. మేము చాలా ఇప్పుడు ఈఎస్ఎల్ అని సెంట్రల్ గవర్నమెంట్లో మేము డెమోస్ ఇచ్చాము. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ హ్యాస్ కమ్ ఫార్వర్డ్ టు ఫండ్. ఇప్పుడు పెద్ద పెద్ద బ్యాంక్స్ వాళ్ళు కూడా వస్తున్నారు, సిడ్బీ వాళ్ళు కూడా దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్. సో థింగ్స్ ఆర్ మూవింగ్ అండి. బికాజ్ ఏదో నిన్ను అవ్వలేదు అనేసి ఇంకా అవ్వదు అని అనుకోవడం కరెక్ట్ కాదు, అవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఈ ఎక్స్చేంజ్ వల్ల ఈ కన్వర్జన్ వల్ల ఏమవుతుంది అంటే, అట్లీస్ట్ కన్వర్జన్ కిట్ వల్ల ఏమవుతుంది అంటే మీకు బండి తయారు చేసే అంత ఫాజిల్ది కూడా కార్బన్ ఎమిషన్ కూడా మనం కర్టైల్ చేయగలుగుతాం. అదెంత 5-6 ఇయర్స్ అయ్యేసరికి ఇంకా పాత వెహికల్స్ వెళ్ళిపోతాయి. ఇమీడియట్గా దేర్ కెన్ బి చేంజ్ అండి. ఇది మనం దేశం గురించి కార్బన్ ఎమిషన్స్ గురించి మాట్లాడుతున్నాం. కానీ ఒక్కసారి ఒక స్టెప్ కిందకి వెళ్ళండి. ఎవ్రీ టెక్నాలజీ ఐ పర్సనలీ సీ ఏంటంటే మీకు హ్యూమన్ రిలేషన్లో ఎంత ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నాం అనేది ఇంపార్టెంట్. మనం అందరము టెక్నాలజీ బాగుంది కానీ ఒక హ్యూమన్ బీయింగ్కి వర్కౌట్ అవ్వట్లేదు అనుకోండి, ఏం యూజ్ అండి, వేస్ట్. ఇవాళ మీకు ఒక విషయం చెప్తా, ఒక హార్టనింగ్ పాయింట్స్ ఏంటంటే 52 నుంచి 58% ఆఫ్ ఆటో డ్రైవర్స్ ఆర్ సఫరింగ్ విత్ మోర్ దెన్ 3 ailments టుడే. కెన్ యూ ఇమాజిన్? కంటిన్యూస్ వైబ్రేషన్ ఉండడం మూలంగా వాళ్ళకి లివర్ మీద దెబ్బతింటుంది. ఒక రోజులో సగటున ఒక 1 డేలో ఒక ఆటో డ్రైవర్ 1300 times గేర్ మారుస్తాడండి. తన చేతులు ఏం కాని చెప్పండి. అండ్ ఈ కిక్ స్టార్ట్ ఆటోస్ అయితే ఇంకా వాడు అది ఇంకా వర్స్ట్. అవి ఈ మధ్య పర్లేదు, కీ వచ్చాయి. ఇంకా కొంతమంది అయితే చెప్పనేవద్దు, చేసి ఆ షోల్డర్ పెయిన్ వస్తుంది. ఇప్పుడు అది ఊరికే చేయడం గురించి ఏం చేస్తాడంటే ఊరికి ఆపేయడు, అది కంటిన్యూ నడుతూ ఉంటుంది. అదొక ప్రాబ్లం. ప్లస్ ఆ వైబ్రేషన్, డగ్ 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 అనే సౌండ్ నెంబర్ 1. నెంబర్ 2, మీరు అసలు 3-wheeler ఎప్పుడైనా నడిపించాలో నాకు తెలియదు కానీ నేను నడిపించా. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ 3-wheelerని సాఫీగా నడపలేరు. అది బై నేచర్ ఏమవుతుందంటే సైడ్ గుంజుతుంది, దాన్ని గట్టిగా పట్టుకోవాలి. మీరు గట్టిగా పట్టుకునేసరికి మీ షోల్డర్స్ 2 పట్టేస్తాయి. ప్లస్ ఫ్లాట్ బెడ్ ఇది ఉంటుంది, సీట్, ఇలా కూర్చుంటారు. ఇలా కూర్చునేసరికి మెడ నుంచి మొత్తం స్పాండిలైటిస్ ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతాయి. ప్లస్ వాష్రూమ్స్ మీకు రెగ్యులర్గా ఉండవు, సో నీళ్ళు ఎక్కువగా తాగరు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరో ఒకరు కస్టమర్స్ ఉంటారు, కస్టమర్స్ వెళ్తున్నప్పుడు ఎక్కడైనా వాష్రూమ్ ఆపలేరు. పాపం వీళ్ళకి అఫ్కోర్స్ ఆ ప్రాబ్లం ఎలక్ట్రిక్ వెహికల్ వచ్చినంత మాత్రం తగ్గుతుందని నేను చెప్పను. హీట్ అదే ఎలక్ట్రిక్ వెహికల్ అనుకోండి, స్మూత్ గేర్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈవెన్ కన్వర్జన్ కిట్ అయిన తర్వాత కూడా గేర్ మార్చాల్సిన అవసరం ఉండదు. ఇంకా హ్యాపీగా ఒక చేతితో నడిపించుకోండి. ఇప్పుడే ఒక 2 చేతులతో నడిపిస్తున్నారు కదా, సో ఇంకా వాళ్ళు ఇంకా స్మూత్ ఉంటుంది అనేది మా ఈ పాయింట్ని మాత్రం నేను నాకు తెలిసిన అన్ని పేజీల్లో ఖచ్చితంగా ఎందుకంటే నిజంగా వాళ్ళు సఫర్ అవుతున్నారు, చాలా సఫర్ అవుతున్నారు. మీరు ఎప్పుడైనా ఒక 7:38 కానీ 8:39కి మీరు ఆటో ఎక్కండి, మీరు ఒకసారి డ్రైవర్ని గమనించండి. వాళ్ళందరూ ఇలా కూర్చుంటారు కదా, ఈ ఆటో డ్రైవర్లు సైడ్కి కూర్చుంటారు, ముందర కూర్చోబెట్టుకుంటారు అనుకుంటారు కదా. మీరు ఒక పొజిషన్లో మెత్త సీట్ ఉండదు, రెగ్జిన్ హీట్ మీద మీరు ఇంత హార్డ్ సర్ఫేస్ మీద కూర్చోండి ఒకసారి చూద్దాం. వేరాజ్ అన్ ఆటో డ్రైవర్ ఆన్ అన్ యావరేజ్ స్పెండ్స్ అరౌండ్ 14 hours అన్న వెహికల్, తెలుసా? 14 hours ఆ రెగ్జిన్ మీద కూర్చుంటాడు, వెనకాల కంఫర్టబుల్ ఉండదు. ఎలా ఉంటుంది ఆలోచించండి. ప్లస్ కొంచెం హైట్ ఉన్నవాడంటే మటాష్, మీరు ఆ హ్యాండిల్ ఇలా కూర్చోవాలి అతను, అది. సో ఇవన్నీ ఏమవుతుంది అంటే మనం నెగ్లెక్ట్ చేసేసాము వీళ్ళ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ. మనకి ఎవ్వరికి ఆటో వాడు 100 రూపాయలు తీసుకుంటున్నారా ఏం చేస్తున్నారు అనేది తప్ప, పాపం ఆ ఆటో డ్రైవర్ ఒక 10-12 years నడిపించిన తర్వాత తన హెల్త్ మీద అయ్యే ఇంపాక్ట్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మీద పడుతుంది. ఇది సమస్యలండి. ఇది ఓవర్కమ్ అవ్వాలి అంటే ఈ అవగాహనని పెంచాలి. ఎలక్ట్రిక్ వెహికల్ అయితే ఎంతసేపు నాకు ఛార్జింగ్కి టైం ఉందా లేదా, నేను ఎక్కడ ఛార్జ్ చేసుకోవాలి, మాకు ఫాస్ట్గా వెళ్ళమంటే నేను వెళ్ళగలనా లేదా, 8 మంది కూర్చుంటారా లేదా అని ఎంతసేపు ఇవి ఆలోచిస్తున్నాను తప్ప తన హెల్త్ మీద ఎంత ఇంపాక్ట్ పడుతుంది. ప్లస్ పోనీ హెల్త్ మీదే ఆలోచించంటే ఇన్కమ్ గురించి చెప్పట్లేదు. నేను మీకు ఇందాక వర్కింగ్ ఎకనామిక్స్ చెప్పాను కదా, ఎలక్ట్రిక్ వెహికల్ రన్నింగ్ కాస్ట్ ఈజ్ వెరీ వెరీ లో, ఆల్మోస్ట్ 1/3కి వచ్చేస్తుంది రన్నింగ్ కాస్ట్. ప్లస్ మేము ఇంకొక వెసులుబాటు ఏమి ఇస్తున్నామంటే
ఒక ఆటో డ్రైవర్ ఏమంటారంటే నాకు మెకానిక్ ఎక్కడంటే అక్కడ దొరుకుతారు. బజాజ్ కానివ్వండి, వేరే ఏ కంపెనీ బండ్లైనా సరే మెకానిక్స్ ఎక్కడంటే అక్కడ దొరుకుతారు. ఎలక్ట్రిక్ వెహికల్ అయితే నాకు మెకానిక్ ఎలా దొరుకుతుంది? సీరియస్లీ ఇది చాలా పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే నార్మల్ ఆటో టైర్స్ కూడా, ఈవెన్ టైర్ పంచర్ అయినా కూడా దాన్ని నార్మల్ మెకానిక్ షాప్కి తీసుకెళ్తే వాడు 2 minutesలో చేసేస్తాడు. నేను ఎలక్ట్రిక్ వెహికల్ పర్సనల్లీ నేను డ్రైవ్ చేసిన వెహికల్ అవి జూపిటర్ టైర్స్ ఉంటాయి, స్కూటీ టైర్స్ ఉంటాయి అనమాట. 18 నెంబర్ అది ఉంటుంది. అది చాలా కష్టం అది దొరకడం కానివ్వండి. అండ్ ఈ క్లచ్ వైర్స్ కూడా ఎగ్జాక్ట్ బ్రేక్ నుంచి ఈ బ్రేక్ వరకు ఒక లెంత్ ఉంటుంది. ఇక్కడ బ్రేక్ వేస్తే అక్కడ పడాలి అంటే ఆ లెంత్ వైరే మనం ఫిక్స్ చేయగలిగితేనే బ్రేక్ పడుద్ది. కరెక్ట్. అది మళ్ళా అదే ఫ్యాక్టరీకి అంటే నేను ఏదైతే ఆ వెహికల్ కొనుక్కున్నా ఆ కొన్ని ఇష్యూస్ అయినాయి అనమాట. సో నాకు ఆ వెహికల్ అది ఎక్కడ దొరకలేదు అనమాట. మళ్ళీ నేను స్ప్లెండర్ బ్రేక్ది తెప్పించి దాన్ని ఆ నట్ మళ్ళీ వెల్డ్ చేయించి నేను వేసుకోవాల్సి వచ్చింది. ఇది నేను 2 years బ్యాక్ ఫేస్ చేసిన ఛాలెంజెస్ అనమాట. చిన్న చిన్న సైడ్ ఇండికేటర్స్ కూడా మనకి ఇవన్నీ చైనా నుంచి తెప్పించడం వల్ల మళ్ళీ అక్కడ నుంచి అదే ఆ ఛాలెంజ్ ఇప్పుడు చాలా మంది ఓవర్కమ్ అయ్యారండి. ఇప్పుడు మేమే ఉన్నాము. ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఫర్ 021 ఇస్ కన్సర్న్, మీకు 97% ఆఫ్ ద పార్ట్స్ మీకు లోకల్గా అవైలబుల్ అయ్యేవే మేము యూజ్ చేసాం. నెంబర్ 1 మీకు దాని ప్రతిదీ సర్వీస్ కానివ్వండి, మీకు ఇవి అన్ని క్లియర్గా ఏ మెకానిక్ అయినా దాన్ని చేయగలడు. ఓన్లీ 3% అంటే ఎక్కడైతే మోటార్ తోటి కానివ్వండి, బ్యాటరీతో కానివ్వండి, కంట్రోలర్తో కానీ ఏదైతే ప్రాబ్లం వస్తుందో మేము రోడ్ సైడ్ అసిస్టెన్స్ వై ఇట్ షుడ్ బి గివెన్ ఫర్ ఓన్లీ 4-wheeler, వై నాట్ 3-wheeler అనే కాన్సెప్ట్ స్టార్ట్ చేశాం. నైస్. సో మీకు ఇప్పుడు కార్ ఆగినా కష్టమే, 3-wheeler ఆగినా కష్టమే కదండి. 3-wheeler వాళ్ళ గురించి రోడ్ సైడ్ అసిస్టెన్స్ అనేది ఇంతవరకు ఎవరు ఆలోచించారో నాకు తెలియదు. కానీ మేము ఏమన్నామంటే ఆటో ఆగిన వెంటనే లోపల కాల్ సెంటర్ వర్డ్ నెంబర్ ఇస్తాం. ఫోన్ చేసిన వెంటనే వితిన్ 1 hour, వితిన్ 50 kilometers అయితే 45 minutes నుంచి 1 hour లోపల వాళ్ళు వచ్చి మీకు రోడ్ సైడ్ అసిస్టెన్స్ ఇస్తారు. టైర్ అదైతే వాళ్ళే మార్చుకుంటారు. మీకు మోటార్ ఛాలెంజింగ్ అనిపించదా ఇదంతా చేయడం? కానీ ఇట్ ఈస్ ఛాలెంజ్ అండి, ఫైనాన్స్ పరంగా ఛాలెంజ్ అండి, డెఫినెట్లీ ఛాలెంజ్. ఇవన్నీ ఐడియాస్ ఎలా ఉంటాయంటే సర్టెన్ థింగ్స్ లుక్స్ గుడ్ ఫ్రమ్ ఫార్ బట్ దే ఆర్ ఫార్ ఫ్రమ్ గుడ్. ఓన్లీ ఈ సర్వీస్ నాకు తెలిసి రాయల్ ఎన్ఫీల్డ్ ఒకటే అంటే ఉండొచ్చేమో, నాకు తెలియదు. ఎందుకంటే 3-wheeler లో అయితే ఎవరు ఇంత 3-wheeler లో ఎవరు చేయలేదు. ఓన్లీ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ లో మనకి కాల్ చేస్తే వాళ్ళు అప్పటికప్పుడు వచ్చి చేస్తారు. నాకు 2-wheeler గురించి ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వచ్చే రాయల్ ఎన్ఫీల్డ్స్ కి మరి కిక్ రాడ్ ఉండట్లేదు, సెల్ఫ్ స్టార్ట్. అది బ్యాటరీకి లింక్ అయ్యేసరికి కొన్నిసార్లు ఆ బ్యాటరీ పోవడం కానీ ఇంకా వాడు కిక్ రాడ్ ఇవ్వకపోతే వాడు దాన్ని ఏం చేయలేడు. సో కస్టమర్స్ ఈ హోప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి రాయల్ ఎన్ఫీల్డ్ ఇంప్లిమెంటింగ్, బట్ మీరు చేయడం అనేది నాకు మేము ఎందుకు చేయాలనుకుంటున్నాం అంటే మోటార్ ఒక్కసారి జామ్ అయితే అతను ఏం చేయలేడు. అందులోనూ 3-wheelerని తోయడం చాలా కష్టం అండి. దాన్ని కొట్టేయడం కూడా ఈజీ. చాలా కొట్టాలి. ఎలక్ట్రిక్ వెహికల్స్ లో మళ్ళీ బిగ్గెస్ట్ ఛాలెంజ్ బ్యాటరీని లేపేస్తారు. అఫ్ కోర్స్ మేము ఇప్పుడు IoT ఇచ్చాము. మీరు దాన్ని పట్టుకుని ఎక్కడికి తీసుకెళ్ళినా వాడు బ్యాటరీ ఎక్కడ ఉందో మేము లొకేషన్ కనుక్కోగలం. ఇట్స్ ఆల్ కంప్లీట్లీ IoT. సో యూ కాంట్ డూ ఎనీథింగ్, యూ కెన్ ఫిడల్ అరౌండ్ విత్ ద బ్యాటరీ అండి. మీరు ఏం చేయలేరు. వెహికల్ కూడా ఉంటుంది. కానీ సేఫ్టీ బ్యాటరీకి ఏమవుతుందో పక్కన పెట్టేసేయండి. ఫస్ట్ ఇతను ఆగింది వెంటనే సర్వీస్ ఫస్ట్ ఇవ్వడం అనేది. అది మేము ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మేము మా దగ్గర ఉన్న డీలర్స్ ద్వారా మేము ఆ రోడ్ సైడ్ అసిస్టెన్స్ ఇస్తున్నాం. అది కాక మేము ఎక్స్టర్నల్ కంపెనీని పెట్టుకున్నాం. ఇక్కడ మాకు 2-3 ఛాలెంజెస్ వస్తాయండి. ఇప్పుడు కూడా డీలరు బండి అమ్మేంత వరకు ఉన్నంత ఎంతూజియాజము సర్వీస్ చేయమంటే ఉండడు. ఎందుకంటే ఈ సర్వీస్లో పెద్ద డబ్బులు రావద్దని మేము ఏం చేస్తామంటే ఒక ఎక్స్టర్నల్ ఏజెన్సీని కూడా పెట్టుకుని వాళ్ళ ద్వారా సర్వీస్ కూడా ఇప్పిస్తున్నాం అనమాట. ఇది ఎందుకు చేయాలి అంటే ఆబ్వియస్లీ నేను మీకు చెప్పా కదా, వీఆర్ లుకింగ్ ఫర్ అ వెరీ లాంగ్ టర్మ్ అండి. మేము ఏదో ఇవాళ స్టార్టప్ అంటే అందరు ఇవాళ చాలామంది స్టార్టప్ అనగానే స్టార్టప్ చేసేస్తారు కదా, అట్లా కాదు. వీ వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ అవర్ సెల్స్ యాజ్ వీఆర్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ అండి ఇప్పుడు 021. మా ప్లాన్స్ కూడా అలాగే ఉన్నాయి. ఇందులో ఏమవుతుందంటే మాకు కస్టమర్ సర్వీసెస్ అనేది ఇది చేస్తూ అసిస్టెన్స్ ఇస్తూ టెక్నాలజీని ఇంకొంచెం అడ్వాన్స్ చేస్తున్నాము. సో దట్ మేము ఎంత అడ్వాన్స్ చేయబోతున్నాము అంటే రేపు పొద్దున మీ మోటార్ ఓవర్ హీట్ అయిపోతే కూడా మేము ఏం సెన్సింగ్ చేసేటట్టుగా మేము ఒకటి ప్లాన్ చేస్తాం. వి విల్ ఆల్సో ఐ టాక్ అబౌట్ దట్ వన్స్ వీ డూ దట్. మేము కూడా ఈ మధ్య ఒకటి IP కూడా ఫైల్ చేసాం అనమాట. దాన్ని బట్టి మేము ముందుకెళ్తాం. మీరు ఛాలెంజెస్ కంప్లైంట్స్ విన్నారా? బై ఆగిపోవడం 3-wheelers ఉన్నాయండి. రోడ్ అసిస్టెన్స్ మాకున్నాయండి. మేము ఏ రేషియోలో అంటే తక్కువ అండి, తక్కువ. ఇప్పుడు మేము బలియా అనే ప్లేస్ ఉందండి యూపీలో. మేము అక్కడ మా డీలర్ ఉన్నారు. అక్కడ మాకు ఏ సమస్య వచ్చినా డీలర్ వెంటనే వెళ్ళేస్తాడు. దాని రేడియస్ మీకు 6-7 kilometers రేడియస్. మీకు 3-wheeler వాళ్ళు ఇప్పుడు ఇక్కడ నుంచి మనం వరంగల్ వెళ్ళాలంటే 3-wheeler మీద ఎవరు వెళ్ళరండి.
అవునా 4-వీలర్ వెళ్తారు లేదా 2-వీలర్ వెళ్తారేమో. మీకు రేడియస్ 15-20 కిలోమీటర్స్ రేడియస్ కన్నా ఎక్కువ కవర్ అవ్వదు. సో అక్కడికి మేము వెంటనే వెళ్ళి వాళ్ళు చేస్తున్నాం ప్రస్తుతం అయితే. సార్ ఇప్పటి వరకు మనం మాట్లాడిన స్టఫ్ ఏదైతే ఉందో సీరియస్లీ చాలా హెల్ప్ అవుతుంది. అండ్ నేను పర్సనల్లీ ఆ వీడియోస్ని ఆటో డ్రైవర్స్ గురించి మీరు చెప్పిన సెగ్మెంట్ కానివ్వండి అండ్ స్టూడెంట్స్ గురించి మనం మాట్లాడిన సెగ్మెంట్స్ అని నేను పర్సనల్లీ వాటిని వైరల్ అయ్యేలా చేస్తా దాన్ని మంచిగా కట్ చేసి, ఎందుకంటే అవి వెళ్ళాలి మార్కెట్లోకి, ఆ పాయింట్ వెళ్ళాలి, ఆ కన్వర్షన్ కిట్ గురించి కానివ్వండి. సో ఇంకొక 2 క్వశ్చన్స్ మాట్లాడతాము. అదేంటి అంటే మా మైండ్ సెట్ ఇప్పుడు యంగర్ జనరేషన్ మైండ్ సెట్ ఎలా ఉంటే బీటెక్ అయిపోగానే స్టార్టప్స్లోకి దిగాలి. అండ్ మీరు టీ హబ్లో ఉన్నారు, ఎన్నో స్టార్టప్స్ని చూసారు అండ్ ఎన్నో కంట్రీస్ తిరిగారు కాబట్టి నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నా. సో ఎక్స్పీరియన్స్ అనేది మ్యాటర్స్ సార్, ఎందుకంటే డైరెక్ట్గా వచ్చేసి చేతులు కాల్చుకోవడం కన్నా ఆగి ఒక 4 years 5 years ఆ సెగ్మెంట్ గురించి నేర్చుకొని రావడం కరెక్ట్ అంటారా, లేదా బీటెక్ అయిపోగానే వచ్చేయడము, లేకపోతే మీ స్టైల్లో అసలు మీ పరంగా చెప్పాలంటే? దీంట్లో ఏమవుతుందంటే స్టార్టప్ ఆర్గనైజేషన్ అనగానే పర్సెప్షన్స్ ఆర్ వెరీ డేంజరస్ అండి. ప్రాబ్లం ఏమవుతుంది అంటే స్టార్టప్ అనేది మీకు థాట్ రాగానే అది ఇంప్లిమెంట్ చేసి దాన్ని సక్సెస్ చేయడానికి చాలా టైం పడుతుంది, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి దాంట్లో. ఐడియాస్ని ఆలోచించద్దని చెప్పట్లే. ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసేటప్పుడు మీరు అంటే ఇట్ ఈస్ నాట్ డిస్కరేజింగ్, డోంట్ టేక్ మీ రాంగ్. ఇది ఏంటంటే చేసేటప్పుడు ఒకసారి అవగాహన చేయాలి. ఫస్ట్ మనం మై ఒపీనియన్ ఈస్ ఒక 4-5 years ఎక్కడైనా ఉద్యోగం చేసి ఆ రిలవెంట్ ఫీల్డ్లో జాబ్ చేసుకుంటూ యూ గెయిన్ సమ్ ఎక్స్పీరియన్స్. దాంట్లో ఉండే రిలవెన్సెస్, దాంట్లో ఉండే న్యూయాన్సెస్ అన్నీ తెలుస్తాయి. అప్పుడు మీరు ఏం చేయాలంటే మీకుండే థాట్ని మీరు నర్చర్ చేయొచ్చు. మీ ఉండే థాట్ని నర్చర్ చేయడానికి ఇట్ ఈస్ నాట్ నెసెసరీలీ యూ షుడ్ స్టార్ట్ అన్ ఆర్గనైజేషన్ కదా. అదా ప్లస్ నెంబర్ 1. నెంబర్ 2, మనకు ఒక్కొక్కసారి థాట్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనము ఆ మోనోమానియక్ థాట్ ప్రాసెస్లో ఉన్నప్పుడు మనకి ఇంకేం ఉండదు. కానీ అది ఎప్పుడో ఎవరో ఒకరు కనిపెట్టి ఉండొచ్చు, లేదా దానికన్నా అడ్వాన్స్డ్ కనిపెట్టి ఉండొచ్చు. మనము సెర్చ్ చేసినంత మాత్రాన గూగుల్లో దొరకలేదు అనగానే లేదని అనుకోవడం కూడా కష్టం. అవునా? నేనేమంటున్నా అంటే నా సజెషన్ ఏంటంటే ఇప్పుడు చాలామంది ఆర్గనైజేషన్స్ ఇంకొకటి స్టార్టప్లో ఏమవుతుందంటే అందరూ ఒకలో 2-3 స్టోరీస్ వింటారు. స్టార్టప్లో ఆర్గనైజేషన్ రాగానే స్టార్టప్ అయ్యింది, వాళ్ళకి వాల్యుయేషన్ వచ్చింది, దే బికమ్ ఎ మిలియనీర్ అని. బట్ దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ ఓవర్ నైట్ సక్సెస్. బిహైండ్ ఎవ్రీ ఓవర్ నైట్ సక్సెస్ దెర్ ఇస్ అ 10 years ఆఫ్ రిలెంట్లెస్ ఎఫర్ట్స్ ఉంటాయి. సింపుల్. సో ఈ స్టార్టప్ టక్మని నేను ఏదో డిగ్రీ అవ్వగానే నాకు ఒక 2-వీలర్ చేయాలని ఉంది, నేను కూడా ఒక సోడియం దాంతో చేస్తాను లేకపోతే దేంతో చేస్తాను అంటే ఇది ఎలా ఉంటుందంటే యూట్యూబ్ చూసి హెలికాప్టర్ తయారు చేసి ఉంటుంది. అవునా? అది నిజంగా హెలికాప్టర్ ఫ్లై అవుతుందా? హెలికాప్టర్ ఫ్లై అవ్వడానికి ఎన్ని కావాలి? ఒకటి ప్రోటోటైప్ చేయడం ఎప్పుడు ఈజీనండి, ప్రొడక్షనైజ్ చేయడమే కష్టం. అంటే ఇలాంటి కోర్ సెగ్మెంట్స్లో ఇలాంటి వెహికల్స్ చాలా కష్టం. సో నా సజెషన్ ఏంటంటే మీ థింకింగ్ ఎబిలిటీని దాన్ని చంపద్దు, దాన్ని నర్చర్ చేసుకుంటూ మీరు జాబ్ అయినా చేస్తుంటే మీకు యూ విల్ గెయిన్ ఎక్స్పీరియన్స్. మీరు ఇప్పుడే కాలేజ్ నుంచి బయటకు వచ్చారు కదా, స్టూడెంట్స్ కాలేజ్ నుంచి బయటకు రాగానే దాని థాట్ ప్రాసెస్ వేరే ఉంటుంది. అరే మనం టిఫిన్ సెంటర్ పెడదామా అంటారు, ఏదో ఒకటి అట్లా ఫుడ్ ట్రక్స్ అంటారు. సి ఇట్స్ ఆల్ గుడ్, బట్ ఎగ్జిక్యూషన్. సో అక్కడ వాళ్ళు కొంచెం తెలిస్తే దే విల్ నాట్ ఎండ్ అప్ ఇన్ డూయింగ్ మిస్టేక్స్ అండ్ దెన్ గో ఫెయిల్యూర్. అంటే మీరు ఒక 2-3 years వేస్ట్ అయిపోయిన తర్వాత మీకు ఇంట్లో నుంచి కూడా ప్రెషర్ ఉంటుంది, అంటే నువ్వు ఏం చేస్తున్నావు, ఉద్యోగం చేయాలి, అది అని ఇవన్నీ ఉంటాయి కదా. అప్పుడు ఏమవుతుందంటే మీ థాట్ని అక్కడే చంపేసే బదులు నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే కీప్ నర్చరింగ్ యువర్ థాట్స్. మీరు ఆలోచిస్తూ ఉండండి సార్. బట్ ఒక చోట ఉద్యోగం కూడా మీరు జాబ్ చేయడం వల్ల నేర్చుకుంటూ ఉంటారు, ఎలా వర్క్ కల్చర్ ఏంటి, వేరే వాళ్ళతో ఎలా మీకు అన్నీ నచ్చినట్టుగా చేయరు. మీరు దగ్గర 10 employees దగ్గర పని చేస్తారండి, మీకు నచ్చినట్టుగా ఉండకపోవచ్చు, 10 మంది మీకు నచ్చినట్టుగా ఉండకపోవచ్చు, కానీ మీరు అడ్జస్ట్ అవ్వాల్సిందే కదా. ఇవన్నీ నేర్పిస్తాయి లైఫ్లో. అరే మనం ఆర్గనైజేషన్ పెట్టినప్పుడు మన ఎంప్లాయీస్ ఎలా అని, దీస్ ఆర్ ఆల్ వెరీ హెల్ప్ఫుల్ అని నా దట్స్ మై గట్ ఫీలింగ్ యాక్చువల్లీ. అంటే ఈ ఈవీ సెగ్మెంట్స్లో ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో, అంటే కొంతమంది ఏంటి అంటే ఈ స్కేట్ బోర్డ్స్ ఉంటాయి చూడండి, చిన్నపిల్లలు యూజ్ చేసే స్కేట్ బోర్డ్స్కి ఇట్లా వేసేసి ఇలా డ్రైవ్ చేసుకుంటే వెళ్ళే వెహికల్స్, అండ్ కొన్ని చేస్తున్నారు R&D అని చెప్పి. కొన్ని సెగ్మెంట్స్ కొన్ని స్టార్టప్స్ ఏమున్నాయంటే ఓన్లీ ఈ సెగ్మెంట్స్ మీద ఫోకస్ చేస్తున్నాయి. ఇలాంటివి ఐ థింక్ నేను పర్సనలీ ఫీల్ అయ్యేది అవి ఎవరు యూజ్ చెయ్యరు మన రోడ్స్కి అన్న పాయింట్లో. చాలా చిన్న క్వాంటిటీ ఉంటాయి. నాకేమంటే ఈవెన్ అది క్యాష్ బర్న్ మనీ వేస్ట్ దానికి మార్కెటింగ్ చేయడం. సో యూత్ కానీ లేకపోతే ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో ఈ కరెక్ట్ గ్యాప్ ఏంటి? మీరు 3 wheelers అనేసి మీరు లాజిక్ చెప్పారు, మార్కెట్ చెప్పారు, ఇలా చెప్పారు.
బట్ ఆ స్కేట్ బోర్డ్ ఇన్నోవేషన్లో నాకు వాడిని అడిగినా కూడా ఎటువంటి లాజిక్ అనిపించదు. యా మీరు ఈవీలో గ్యాప్ అంటున్నారు కదా, అసలు ఈవీ స్టార్ట్ అయింది కదండి ఇప్పుడే 5-6 years అయింది. ఇన్స్టెడ్ ఆఫ్ కాలింగ్ ఇట్ ఎస్ అ గ్యాప్, దిస్ ఎ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎవాల్వింగ్ హ్యాస్ టు హ్యాపెన్. ఇన్నోవేషన్ జరగాలి, చాలా జరుగుతాయి కూడా. ఇక్కడ మాత్రం ఆపర్చునిటీస్, ఒక హ్యూమంగస్ ఆపర్చునిటీస్ ఉన్నాయని నేను చెప్పగలను అదైతే గ్యారంటీ. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు ఐటీఐ స్టూడెంట్స్ అందరూ వస్తారు. ఇప్పుడు కొత్తవి తయారు చేయాలి అంటే మీరు ఒక ఐఫోన్ కాగానే ఐఫోన్కి సంబంధించిన ఎన్ని యాక్సెసరీస్ ఉన్నాయి కదా, ఎకోసిస్టమ్. ఇప్పుడు ఆ ఎకోసిస్టమ్ బిల్డింగ్లో ఉన్నాం మనం. సో ప్రతి రాష్ట్రంలో, ప్రతి దేశంలో ఏ నలుమూలల నుంచి అయినా వీళ్ళకు ఉండే థాట్ ప్రాసెస్ తోటి ఆ ఎకోసిస్టంలో జాయిన్ అయ్యి దే కెన్ జాయిన్ ద హ్యాండ్స్ అనమాట. బట్ యాజ్ ఫార్ యాజ్ ఆపర్చునిటీస్ కన్సర్న్, హ్యూమంగస్ ఆపర్చునిటీస్ అండి చాలా. ఎందుకంటే ఈ సెక్టర్ జస్ట్ స్టార్ట్ అయింది. ఈ సెక్టర్ ఇప్పుడే స్టార్ట్ అయ్యేసరికి ఏమవుతుందంటే ఆ సెక్టర్లోకి ఉండే న్యూయాన్సెస్ కానీ, దాంట్లోనే ఛాలెంజెస్ కానీ, ఇది ఓవర్కమ్ అవ్వడం కానీ, ఒక్కొక్కరికి ఒక్కొక్క థాట్ వస్తుంది. ఆ థాట్ సమ్ పీపుల్ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకన్నా బయట నుంచి ఆలోచిస్తే కొన్ని ఆలోచించవచ్చు. సో అలా ఆపర్చునిటీస్ చాలా ఉంటాయండి. అండ్ ఫైనల్ క్వశ్చన్, ఒకవేళ మీరు ఒకవేళ ఇక్కడ ఈ సీట్లో ఉంటే మిమ్మల్ని మీరు అడిగే క్వశ్చన్ ఏమై ఉంటుంది? మేబీ నేను ఒక 1 or 2 questions మిస్ అయి ఉండొచ్చు. అలాంటి క్వశ్చన్ మీ పర్స్పెక్టివ్ నుంచి ఇక్కడ ఉండి మీరు అడగాల్సి వస్తే? నేనైతే 2 questions అడిగేవాడిని. ఒకటి, వేర్ డూ యూ సీ ద ఫ్యూచర్ ఆఫ్ 021? ఒకటి, ఎందుకంటే 3-wheelerలోనే ఉన్నా అంటున్నారు, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ ఉన్నాయి, ఇక్కడి నుంచి ఎలా గ్రో అవుతారు అనేది ఒకటి అడుగుతా. రెండోది, మీరు అనుకున్న గ్రోత్కి, ఈ దేశం గ్రోత్కి, ఎకానమీకి మీరు సింక్ ఉన్నారా లేదా? బికాస్ కంట్రీ పెరిగితేనే మనం పెరుగుతాం. అవును, సింపుల్ ఫండ్. కంట్రీ గ్రో అవుతే తప్ప మనం గ్రో అవ్వలేము. సో ఆ క్వశ్చన్స్ నేను అడిగేవాడిని. అది మీరు మేము చెప్పాలి సమాధానం అంటే, I'll come from the second question. India is growing and tremendously. It's the 5th largest, and I'm sure మోదీ గారు రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు కూడా 3rd largest ఎకానమీ అవ్వబోతుందని చెప్తున్నారు. మనం ఆల్రెడీ సిమ్టమ్స్ చూస్తున్నాము. The biggest advantage with this country is it's a consuming economy. అవునండి. మీరు ఎన్ని తయారు చేసినా మీకే సరిపోదు. ఎంత తయారు చేసినా సరిపోదు. సో ఇక్కడ అందులోనూ ఏమైంది అంటే వరల్డ్లో ఇండియన్స్ చాలా అడాప్షన్లో చాలా ఫాస్ట్ ఉంటాం మనం. స్టార్టింగ్లో కొంచెం అప్రహెన్షన్ చూపించినట్టు ఉంటుంది తప్ప అడాప్షన్లో చాలా ఫాస్ట్ మనం. ఫుడ్ కానీ ఇప్పుడు మనం తినే ఫుడ్ కానీ ఏది మనది కాదు. చాయ్ చైనా నుంచి వచ్చింది, నూడిల్స్ అన్ని చైనా నుంచి వచ్చినాయి, మండి అరబ్ నుంచి వచ్చింది. కానీ మన దగ్గర ఉన్న ఫుడ్ కూడా చూడండి ఎంత గ్రో అవుతున్నాయి. ఇంతకుముందు చూడండి ఫుడ్ చైన్స్ కానివ్వండి, ఇవాళ వాట్ ఎవర్ యువర్ స్టేపుల్ ఫుడ్స్ అన్నీ కూడా గ్రో అవుతున్నాయి, అన్నీ గ్రో అవుతున్నాయి. అంటే నేనేం చెప్తున్నా అంటే మనం వేరే వాళ్ళ నుంచి కూడా అడాప్ట్ చేసుకున్న దాన్ని ఇంటినైజ్ చేయగల కెపాసిటీస్ మన వాళ్ళకు ఉన్నాయి. ఒకటి, బాగా గ్రో అవుతున్నాము. ప్లస్ నాకైతే ఈ దేశంలో ఉన్నంత ఆపర్చునిటీస్ నాకు వరల్డ్లో ఎక్కడ కనబడట్లేదండి. నేనైతే చాలా దేశాలు తిరిగాను. ఇప్పుడున్న పరిస్థితి కండిషన్స్లో కూడా ద అమౌంట్ ఆఫ్ ఆపర్చునిటీస్ విచ్ దిస్ కంట్రీ ఈస్ ప్రొవైడింగ్ నౌ అట్ దిస్ మూమెంట్ ఆఫ్ టైమ్, నాట్ జస్ట్ ఈవీ అండి, ఏదైనా సరే అన్ని ఫీల్డ్లో కూడా దిస్ కంట్రీ ఈస్ రియలీ గ్రోయింగ్. నాది కూడా మన వంతు కంట్రిబ్యూషన్ కూడా మనం చేయొచ్చు, ఎందుకంటే అంత స్పేస్ ఉంది ఇక్కడ. యాజ్ ఫర్ as 021 ఈస్ కన్సర్న్డ్, ద వే వీఆర్ గ్రోయింగ్, ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా 1 lakh వెహికల్స్ ఇన్ 5 years లోపల కన్వర్షన్తో పాటు ఎక్స్చేంజ్లో మేము చేయబోతున్నాం నెక్స్ట్ 5 years లోపలే. 1 lakh ఈజ్ అ హ్యూజ్ క్వాంటిటీ ఫర్ అస్. వీఆర్ ఆల్సో గోయింగ్ టు సెటప్ అవర్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్. మేము ఒక చోటే రెస్ట్రిక్ట్ కాకుండా మల్టిపుల్ ప్లేసెస్లో చేయాలనుకుంటున్నాం. వీ ఆల్సో వాంటెడ్ టు హ్యావ్ అ శాటిలైట్ అసెంబ్లీ యూనిట్స్ ఆల్సో. సో దట్ వే వీ వాంటెడ్ టు గ్రో బిగ్, అండ్ యూ విల్ సీ that as one of the top 5 companies lo matram 021 will be there next few years. Yeah, this is what we wanted to say through your. So thank you so much sir, valuable time ఇచ్చినందుకు. సీరియస్లీ ప్రతి ఒక్క వర్డ్ కూడా మీరు చెప్పిన స్టాటిస్టిక్స్ కానివ్వండి, మీరు ఇండియన్ మార్కెట్స్ గురించి, ఎలాన్ మస్క్ గారి గురించి, ఆ కల్చర్ గురించి చెప్పిన దాని గురించి అంతా కూడా సీరియస్లీ చాలా వాల్యుబుల్. అండ్ మా ఆడియన్స్కి కూడా లైక్ ఇన్ని రోజులకు ఒక 1 hour పాడ్కాస్ట్ మొత్తం ఆకలితో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది తీర్చేస్తుంది హంగర్ని. Thank you so much. Thank you so much. Thanks for giving me an opportunity. I hope my information can be helpful for anyone.